గ్రంథంలో ఒక విషయం మనకి కొంతమందికి చాలా డౌట్ ఉంటుంది. యెఫ్తా కుమార్తె గూర్చినటువంటి వివరణ. ఎవరైనా దాని గురించి చెప్పేటటువంటి పని అదే ఆలోచన ఎవరికైనా ఉంటే ఒకసారి పంచుకోవచ్చు. యెఫ్తా కుమార్తె జరిగినటువంటి సంఘటన వినే ఉంటారు, చదివినప్పుడు దాన్ని గ్రహించి ఉంటారు. అది యెఫ్తా కుమార్తె యుద్ధంలో గెలిచి వస్తే నాకు సమర్పించుకుంటానని ఉంటాడు. గెలిచి వచ్చిన సందర్భంగా కూతుర్ని సమర్పించాలి. చెప్పండి. అది మరి యెఫ్తా బలిగా తన కుమార్తెని ఇచ్చారా? ఇవ్వలేదు సార్. ఎందుకంటే అలానే ఉంది అని బైబిల్ వివాహం చేయకుండా తన కన్యగానే జీవిస్తుంది. అందుకని తనను దేవుడికి సమర్పించేస్తాడు. యెఫ్తా ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి అయినటువంటి యెఫ్తా తను యుద్ధం జరిగిన సమయంలో దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఏంటి ఆ మొక్కుబడి అని అంటే, యుద్ధంలో నాకు విజయం వస్తే నాకు ఎవరైతే ఎదురుపడతారో వారిని నేను మరి నీకు అర్పిస్తాను అనేటటువంటి మొక్కుబడి చేసేటటువంటి వాడిగా ఉన్నారు. అయితే ఇదంతటి ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటిది అని అంటే, వాళ్ళు యుద్ధం గెలిచి ఇంటికి తిరిగి వచ్చేటటువంటి సమయంలో ఏది మొదట వెలుపలికి వస్తే దానిని దహన బలిగా ఇస్తానని యెఫ్తా మొక్కుకున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో వాటిని మనం చూస్తాం, 30-31 వచనాలు. అయితే యెఫ్తా మనసులో ఏముండొచ్చు అని అంటే, బహుశా ఇంటిలో ఉండేటటువంటి ఏదైనా బయటపడి గొర్రెలు లేకపోతే మేకలు కావచ్చు, ఇంకా ఏదైనా అనుకునేటటువంటి వాడుగా ఉన్నాడో లేకపోతే ఏమో మనకి తెలియదు, కానీ తనకు ఉండేటటువంటి మనస్సు మనకి తెలియదు. కానీ బైబిల్ వాటిని ఏదైతే కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ దేని గురించి అయితే చెప్తుందో వాటిని మనం ప్రకటించాలి. బైబిల్ వేటి విషయంలో అయితే మౌనంగా ఉంటుందో దానిని మనం మౌనంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే, పూర్వకాలం యుద్ధం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సాయం చేయటానికి ఏం చేసేవారంటే, వారి ఇష్ట దేవతలను మొక్కుకునేటటువంటి పనిలో ఉండేవారు అన్నమాట. ఇలాగా వీళ్ళు నరబలులను గట్రా వాళ్ళు మిగిలినటువంటి ఇశ్రాయేలీలు కాకుండా మిగిలిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరబలులు అర్పించేటటువంటి వారై ఉన్నారు. కానీ నరబలులను దేవుడు నిషేధించాడు. లేవి కాండము 18వ అధ్యాయం 21లోను, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 31వ వచనంలో కూడా మరి నరబలులు కానీ చిన్నపిల్లలు బలి ఇవ్వటం కానీ అమ్మోనీలు మోయాబుల యొక్క మరి సర్వసాధారణమైనటువంటి పని అది. అమ్మోనీలు మోయాబీలు వీళ్ళు చేసేటటువంటి పనే. కానీ ఇశ్రాయేలీలకు అటువంటి ఆచారము కానీ అటువంటిది ఏది కూడా లేనే లేదు. కానీ వీళ్ళు ఆ విధమైనటువంటి ఎవరితోనైతే మింగిల్ అయిపోతూ ఉన్నారో, ఎవరితోనైతే కలిసిపోతూ ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకునేటటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. కాబట్టి అందుకనే దేవుడు ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా దేవుడు చేశాడు. కానీ వీళ్ళు అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళిపోయి వారితో కలిసి వారి వంటి ఆచారకరమైనటువంటి పద్ధతులను అవలంబించేటటువంటి వారిగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి జవాబు ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లుగా నరబలిని దేవుడు అంగీకరించుడు కనుక ఆమె బలిగా యెఫ్తా ఇవ్వలేదు. కానీ ఆమె తన జీవిత కాలం అంతా కూడా కన్యకగానే ఉంది అనేటటువంటి సత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే తనకి తానుగా ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి 12వ అధ్యాయంలో సజీవ యాగముగా మనం సమర్పించుకున్నటువంటి వారిగా ఉండాలి అని, అంటే మనకి మనముగా ప్రభువుకి లోబడే పరిస్థితులు. కానీ ఇక్కడ యెఫ్తా కుమార్తె తన యొక్క జీవిత కాలంలో ఎవరిని పురుషుని కూడా కన్యకగా మిగిలిపోయి దేవుని కొరకు మరి సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా ఆమె అక్కడ ఉండటము మనం కాగా చూడాలి. కాబట్టి
ఇక్కడ న్యాయాధిపతులు 11:36లో తన విధేయత అనేది మనకి కనిపిస్తుంది. ఆ విధేయత తన తన తండ్రి, ఇక్కడ మనం గమనించినప్పుడు తన తండ్రి, ఈమెమి మొగ్గుకోలేదు, ఈమెమి కూడా అనుకోలే, కానీ తన తండ్రి యొక్క మాటకు విధేయత కనపరిచినటువంటి స్త్రీగా, భక్తిపరురాలైనటువంటి ఒక కూతురిగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈనాడు యెఫ్తాను గూర్చినటువంటి యెఫ్తా కుమార్తె లాగా ఎంతమంది ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులు సేవకు సమర్పిస్తారు పిల్లల్ని, కానీ వారు మాత్రం మా తండ్రిని సమర్పించినంత మాత్రం నేను చెయ్యాలని చెప్పి పక్కకు వెళ్ళిపోయేటటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. కానీ యెఫ్తా కుమార్తె ఎలా అయితే తనకు లోబడి దేవుని కొరకు సాక్షిగా తన జీవితాన్ని అర్పించుకుందో, అలాంటి వారిగా మనం ఉండటం కోసం యెఫ్తా కుమార్తె జీవితం ఒక సాక్షార్థమైనటువంటిది. సరే, ఇప్పుడు చూద్దాం న్యాయాధిపతుల గ్రంథంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం విచ్చలవిడి స్వాతంత్ర్యము, ఆ యొక్క పర్యవసానాలను మనం చూడొచ్చు. ప్లే చేయను. న్యాయాధిపతుల గ్రంథం విచ్చలవిడి స్వాతంత్రం అనేది అక్కడ మనకి కనిపిస్తుంది. ఏంటి ఆ విచ్చలవిడి స్వాతంత్రం? మనం పక్కన చూసినప్పుడు తర్వాత పేజ్, నెక్స్ట్ పేజ్. న్యాయాధిపతుల గ్రంథము ఒక సైక్లిక్ ఆర్డర్లో ఉంటుంది. ఆ సైక్లిక్ ఆర్డర్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒక న్యాయాధిపతుల యొక్క చక్రం అని ప్రతి కామెంటేటర్ కూడా దీని గురించి ప్రస్తావిస్తారు. బైబిల్ పండితులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, న్యాయాధిపతుల యొక్క సైక్లిక్ ఆర్డర్, ఫ్యాన్ ఎలా అయితే, క్లాక్ ఎలా అయితే తిరుగుతుంటుందో, వీళ్ళు దీని చుట్టే తిరుగుతారు. దీని చుట్టే అని మనం ఆ అధ్యాయాలు చదువుతున్నప్పుడు మనకి అవగాహన వస్తుంది. ఫస్ట్ ఏంటి? ప్రభువుని సేవించడం చూస్తాం. ప్రభువుని సేవించిన కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే పాపంలో పడిపోతారు, విగ్రహారాధన పనిలో పడిపోతారు. అలా పాపము, విగ్రహారాధనలో పడిపోయినటువంటి వీరికి ఏమవుతుంది అంటే, దేవుని యొక్క ఉగ్రత వచ్చి వారిని బానిసత్వానికి దేవుడికి అప్పగించేస్తాడు. కొన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, ఇలా ఈ యొక్క న్యాయాధిపతులు ఒక్కొక్కరు రావడం, వారు పాపంలో, బానిసత్వంలో ఉండేటటువంటి వారిని మరలా మొరపెట్టినప్పుడు దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి వారే న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. వారి ద్వారా, న్యాయాధిపతి ద్వారా దేవుడు వారిని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు నమ్మకంగా జీవిస్తారు. తర్వాత మళ్ళీ యథావిధిగా వారి యొక్క పనిలో వాళ్ళు పడిపోతారు. ఇది యొక్క న్యాయాధిపతుల యొక్క వృత్తాంతం మనం చూసినప్పుడు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు కనాను చేరిపోయారు. కనాను చేరిపోయిన తర్వాత యూదులు అనేక మంది ఏమయ్యారంటే అవిధేయులు అయిపోయారు. మనం ఇది కొన్నిసార్లు ఎలాంటిదని అంటే, ప్రభు వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేస్తాం, ప్రభు నాకు ఉద్యోగం ఇవ్వు, లేకపోతే ఏదైనా మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను ఎత్తిపెట్టి, మన అవసరతలను ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు మనకి దేవుడు అది ఇచ్చిన తర్వాత దాని విలువను గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో న్యాయాధిపతుల్లోనే చూస్తాం. కొంతమంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు, బిడ్డలు ఇచ్చిన తర్వాత వారిని దేవుడి కొరకు పెంచకుండా లోకానుసారమైనటువంటి వారిగా పెంచేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటం అనేది ఈ యొక్క పాఠ్యాంశాల్లో మనం నేర్చుకోవచ్చు. వీళ్ళు అవిధేయులు అయిపోయి అంత కనాను 7 జాతులను తరిమివేశారు. 31 మంది రాజులతో యుద్ధం చేశారు. 31 మంది రాజులు, అలాగనే 7 జాతులు, ఇవన్నీ తరిమివేయబడిన తర్వాతకి కూడా వీళ్ళు ఎలా ఉండాలి? దేవుడు ఎందుకోసం వాళ్ళని పంపించేశాడు కనాన్లో ఉండేటటువంటి ప్రజలను? వారిని చూసినప్పుడు వారి యొక్క పాపము వీళ్ళకి దేవునికి అసహ్యంగా మారిపోయింది. కాబట్టి వీళ్ళకి కనీసం అటువంటి ఆలోచన కూడా లేకుండా పోతూ ఉంది. దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల విశ్వాసం, దేవుని పట్ల భయము అనేది వీరికి లేకుండా పోతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేసాడనంటే, అవిధేయులైనటువంటి ఇశ్రాయేలీయులను ఏం చేసాడంటే, కొంతమంది నాయకులను లేపి వారిని మరలా దేవుని వైపు ఆకర్షించేటట్లుగా, నడిపించేటట్లుగా మరి ఈ యొక్క వృత్తాంతాలు మనకి తెలియపరుస్తున్నాయి. ముఖ్య వచనం అనేది ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు. 18-19
వచనాలు. ఏంటి ఆ వచనం అని అంటే, యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి వారికి తోడైయుండి వారి దినములన్నిటిను శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించును. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి తమ పూర్వీకుల కంటే మిగిలిన చెడ్డవారైరి. చూడండి, ఇదే సైక్లిక్ ఆర్డర్ లో మనం చూసేది కూడా ఈ యొక్క మాట. యెహోవా వారి కొరకు న్యాయాధిపతులు పుట్టించాడు, దేవుడు వారికి తోడై ఉన్నట్టుగా చేశాడు, వారి దినములన్నిటిలో శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాడు. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోతున్నారు, మరలా వారు వెనుకకి తిరిగిపోతూ ఉన్నారు. వారి పూర్వీకుల కంటే మిగిలిన చెడ్డవారైది. వాళ్ళ పూర్వీకులు ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు అవమానాన్ని కొట్టివేశాను అనేటటువంటి మాటను కూడా ఇందాక మనం ధ్యానం చేసాం. అంటే అంతటి ఇనుప కొలిమిలో ఉండేటటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. వాటిలో నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇవి వీరు గ్రహించలేనటువంటి వారిగా మిగిలిపోయారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరాను గూర్చి, గిద్యోను గూర్చి, సంసోనును గూర్చి, సమూయేలును గూర్చి మనము బాగా చూస్తూ ఉంటాం. అలాగే ఇందాక మనం చెప్పినప్పుడు యెఫ్తా కుమార్తె గురించి కూడా మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులు విభజనకు వచ్చేసరికి మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమంతా స్వాధీనం చేసుకోలేదు. కొన్ని చోట్ల వాళ్ళు విడిచిపెట్టేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేవుడి న్యాయాధిపతుల్ని పంపించిన విషయం 3-6 అధ్యాయాలు చెప్తున్నాయి. ఇంకా ఒత్నీయేలు ఏహూద్ అనే న్యాయాధిపతి కొరకు 3వ అధ్యాయము, దెబోరా అనేటటువంటి స్త్రీ న్యాయాధిపతిగా ఉండి చేసినటువంటి కార్యాలను గురించి మనము ఈ యొక్క 4-5 అధ్యాయాల్లోను, గిద్యోను 6-8 అధ్యాయాల్లోను, అబీమెలెకు దుర్మార్గాన్ని 10-12 అధ్యాయాల్లోను, సంసోను గూర్చి 13-16 అధ్యాయాల్లోను, ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రం పాటించలేదు అనే విషయం 17-21 అధ్యాయాల్లో కూడా మనము చూడొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇదంతటికి కారణం ఏంటంటే, ఏ దేశంలో వీళ్ళు ఉన్నా, ఎక్కడ ఉన్నా బుద్ధులు మారకపోతే దేవుడు తగినటువంటి శిక్ష విధిస్తాడు అనేటటువంటిది ఈ యొక్క మాటను మనం ధ్యానం చేయాలి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే ఇశ్రాయేలీయుల యొక్క బుద్ధి మారట్లే. రాజు ఇలా న్యాయాధిపతి వస్తే వారిని విడిపించి మరలా న్యాయాధిపతి వీళ్ళ దగ్గర నుండి చనిపోగానే ఏం జరుగుతుంది అని అంటే, వీళ్ళు మరలా పాత స్వభావంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, పాప స్వభావంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏమనుందనంటే, ఇశ్రాయేలీయులు ఆ యొక్క పాపం చేసినప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత వారు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కనపరిచి పనిలో వీరు మగ్గిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశీయుల యొక్క చేతుల్లో వాటమి, బానిసత్వము వీళ్ళు చూస్తూ ఉన్నారన్నమాట. వాటమి, బానిసత్వము అనేది వీళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క కాలంలో 12 మంది న్యాయాధిపతులు మనం చూసినప్పుడు, ఇక్కడ ఇంకొక వ్యక్తి, కొంతమంది 13 మంది అంటారు, కానీ 13వ వ్యక్తి, ఒక మధ్యలో ఉండేటటువంటి ఒక వ్యక్తి తనకు తానే న్యాయాధిపతిగా చేయబడ్డాడు. కాబట్టి తనని లెక్కించే పరిస్థితి లేదు కనుక కొంతమంది లెక్కిస్తారు, కొంతమంది లెక్కించు. తనకు తానే న్యాయాధిపతిని అని చెప్పి చేసేటటువంటి పనిని మనము ఆ వ్యక్తి గురించి మనం చదువుతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 12 మంది న్యాయాధిపతులు ఏం జరుగుతుంది అంటే, వారిని విడిపించటం, రక్షించటం, మరలా వారి పాపంలోనికి వెళ్ళిపోవడం, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోవడం. కాబట్టి చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఆయా గోత్రాలు దేశ నివాసులైనటువంటి కనానీయులను వెలగొట్టడానికి విఫలమైపోయిన పరిస్థితులు కనిపిస్తాయి. వాళ్ళు విఫలమైపోయారు. కానీ చూసిన ఆ యొక్క స్థితి ఎలా ఉంది? 17-18 అధ్యాయాలు వచ్చేసరికి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. 19-21 అధ్యాయాల్లో కూడా ఈ మాలిన్యము ఏదైతే ఉండిపోయిందో విడిచిపెట్టేశారో వాళ్ళు మేకుగా ఉండేటటువంటి పరిస్థితులు మనము చూడొచ్చు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం నేర్పించే పాఠం ఏంటంటే, పాప దాస్యం నుండి విడుదల పొందినటువంటి విశ్వాసి తన శరీర అవయవాలలో పాపాన్ని ఏలనీయక విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించి అపవాదిని ఎదిరించడంలో శక్తి వంచన లేకుండా పోరాడాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అంతిమ విజయం ఎవరిది అని అంటే యేసు ప్రభు వారిదే.
యేసు ప్రభు మనకు అంతిమ విజయం ఇస్తారు కనుక మనం దేవుని చేతులకు మనల్ని మన జీవితాలను అప్పగించుకోవాలి అనేటటువంటి విషయం మనకు తెలియపరచబడుతుంది. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం విశ్లేషణ చూసినప్పుడు ఈ యొక్క విశ్లేషణలో న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ గ్రంథానికి కొనసాగింపు అన్న మాట మనకి స్పష్టంగా తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం దేనికి కొనసాగింపు? యెహోషువ గ్రంథానికి కొనసాగింపు. యెహోషువ గ్రంథానికి కొనసాగింపుగా చూడొచ్చు. ఇంకా మనం చూసినప్పుడు ఎందుకు కొనసాగింపు అని అంటే, వీళ్ళు భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. ఇందాక మనం చెప్పాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వాస్థ్యాన్ని పంచిపెట్టేశారు, అయిపోయింది, సెటిల్ అయిపోయారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలాంటి పరిస్థితి వీళ్ళకి లేదు. సెటిల్ అయిపోయారు, కానీ తిరుగుబాటు స్వభావము, పాపము వీళ్ళని ఏలేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క భూభాగాలు వాళ్ళలో మరలా బానిసత్వమే ఉంటుంది, వాళ్ళలో మరలా పాపమే ఉంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు ఐగుప్తు నిర్గమం నుండి ఇశ్రాయేల్ మొట్టమొదట రాజు సౌలు వరకు కూడా ఇశ్రాయేలీలు దైవ స్వామ్యము అమలులో ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటకు వచ్చారో అప్పటి నుండి ఇశ్రాయేలీలకి రాజు ఎవరు? మొదటి రాజు సౌలు. కాబట్టి అప్పటి వరకు కూడా వీళ్ళు చేసేటటువంటి దుశ్చర్యలు చూసినప్పుడు మరి ఇక్కడ థియోక్రసీ అనేటటువంటి పదము మనం ఇక్కడ చూడొచ్చు. థియోక్రసీ అంటే ఏంటి అని అంటే మోసే మరి దైవ సామ్యము అనేటటువంటి అర్థం వస్తుంది అన్నమాట. మోసే యెహోషువ న్యాయాధిపతుల ద్వారా దేవుడు పరిపాలన జరిగించేటటువంటి వారిగా ఉన్నాడు అన్నమాట. అయితే ఈ న్యాయాధిపతులైనా, మోసే అయినా, యెహోషువ అయినా ఎవరున్న పరిపాలన ఇది? దేవుని పరిపాలన. ఏ రాజు లేడు వీరిని నడిపించడానికి, ఏ సైన్యము లేదు, సైన్యాధ్యక్షుడు లేడు. కానీ ఎంతమంది రాజులను జయించారు? 31 మంది రాజులను జయించారు. జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ మాటను. 31 మందిని రాజులను జయించారు. అలాగనే 7 జాతులను అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అయితే అంతటి బలం వీళ్ళకి ఎలా వచ్చింది అని అంటే థియోక్రసీ, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క నడిపింపు విభాగము వీరు కలిగి ఉండబట్టే ఇంతగా దేవుడు వారిని నడిపించాడు. కనుకనే ఇక్కడ మనము దేవుని యొక్క పరిపాలన కింద వాళ్ళు ఉన్నారు కనుకనే నిర్గమకాండంలో ఐగుప్తులో నుండి మరలా సౌలు రాజు వచ్చేంత వరకు కూడా దేవుడు వారిని నడిపించేటటువంటి మాటను మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యెహోషువ మరణానంతరం మృతి పొందినటువంటి తర్వాత అనే మాట మొదటి వచనం మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం ఆరంభంలోనే ఆ మాట మనం చూస్తాం. కాబట్టి దేవుడు తన పనివారిని పాతిపెట్టినా తన పని మాత్రం కొనసాగిస్తాడు అనడానికి మనకి ఎప్పటికీ కూడా రుజువు అనేది మనం చూడొచ్చు. ఒక మాట మనము ఎప్పుడూ ఆలోచించాలి. సేవకుడు మరణించిన సేవ చనిపోదు, సేవ మరణించదు అనే విషయము తెలియపరచబడుతుంది. మోషే చనిపోయాడు, కానీ ఇశ్రాయేలు ఆగిపోలేదు. మోషే తర్వాత వచ్చినటువంటి యెహోషువ చనిపోయాడు, కానీ ఇశ్రాయేలు ఆగిపోలేదు. న్యాయాధిపతుల ద్వారా నడిపించాడు. న్యాయాధిపతుల్లో కూడా ఒక్కొక్కరు 12 న్యాయాధిపతుల్లో కూడా ఒక్కొక్కరు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎవరినో ఒకరిని దేవుడు నిలబెట్టాడు. చివరిగా మనం చూసినప్పుడు ఆ యొక్క సౌలును రాజుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి కనిపించినటువంటి మాట ఏంటంటే దేవుడు తన పనివారిని పాతిపెట్టినా తన పనిని మాత్రం కొనసాగిస్తాడు అనేటటువంటి సత్యము మనం ఎప్పుడు చూసుకోవాలి. కాబట్టి కొన్నిసార్లు సేవకులు మరణించినప్పుడు పరిచర్య ఆగిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. పరిచర్య ఆపదు, దేవుడు ఎప్పుడు కూడా ఆపడు. ఎవరినో ఒకరు నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, నడిపిస్తాడు, సిద్ధపరుస్తాడు. కాబట్టి ఇంకా మనం చూసినప్పుడు ఈ యొక్క మాటను, ఈ పుస్తకానికి పేరెలా వచ్చింది అనే మాట మనం చూస్తే యెహోషువ మరణం తర్వాత ఇది 1300 సంవత్సరంలో సుమారుగా జరిగినటువంటి సంఘటన. ఈ యొక్క రాచరిక వ్యవస్థ అనేది 1000 సంవత్సరంలో ప్రారంభమైంది. సౌలు, దావీదు
వీళ్ళంతా కూడా. అయితే ఈ యొక్క కాలంలో 3.5 శతాబ్దాలుగా దేవుడు న్యాయాధిపతులను అనుగ్రహించాడు. న్యాయాధిపతుల్ని 3.5 దశాబ్దాలుగా అనుగ్రహించాడు. అయితే ఇశ్రాయేలీయులను బాధించేటటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో, శత్రు రాజులు, వీరిని న్యాయాధిపతులు హీబ్రూలో ఏమంటారంటే వీరిని షోపెటిం అనేటటువంటి మాటను వాడతారు. న్యాయాధిపతులు హీబ్రూలో వాడేటటువంటి పదం షోపెటిం. అంటే ఆంగ్లంలో చూసేసరికి, తెలుగులో చూసేసరికి కొన్ని విశాలకరమైన అర్థం ఏంటంటే దైవదత్తమైన అధికారము, సైనిక పరంగా, సహజ పరంగా వారికి కేటాయించాడు దేవుడు అని అర్థం వస్తుంది అన్నమాట. దేవుడే వారికి అధికారం ఇచ్చి, దేవుడే వారితో ఉండి నడిపిస్తున్నాడు అని. కాబట్టి అందుకనే దీనికి న్యాయాధిపతులు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రజల పాపాన్ని బట్టి న్యాయాధిపతులు వ్యవస్థ కాస్త అరాచకంగా మారిపోయింది అన్నమాట. 21 అధ్యాయం 25 వచనం చివరి మాట మనం చూస్తాం. ఇదంతటికి కూడా ఇశ్రాయేలు దేవుడే అసలు సిసలైన న్యాయాధిపతి. 11 అధ్యాయం 27 వచనం మనకు చెప్తుంది. అసలైన న్యాయాధిపతి ఎవరనంటే దేవుడే. ఇందులో ఉన్న న్యాయాధిపతులు ఎవరైనా కానీ కొన్ని విషయాలలో వాళ్ళు సరైనటువంటి పద్ధతిని అవలంబించలేకపోయారు అనేది కూడా మనము చూడొచ్చు. గ్రంథ రచయిత కాలం మనం చూసినప్పుడు యూదుల సంప్రదాయం తాల్ముద్ అనేది ఇక్కడ మనం చూస్తాం. ఈ యొక్క రచయితలు జరిగించినటువంటి ఆ యొక్క కాలం ఏదైతే ఉందో దానికి చెప్పినటువంటిది ఏంటంటే, సమూయేలు న్యాయాధిపతిగా పరిపాలన సాగించిన తర్వాత ఈ గ్రంథం సుమారుగా 350 సంవత్సరాలు కొనసాగిందంట. అయితే ఈ యొక్క చరిత్ర అనేది కొనసాగుతూ వచ్చింది. మరికొంతమంది ఏమంటారంటే 320 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు. న్యాయాధిపతుల కాలానికి ఎంతకాలము చరిత్ర ఉందంటే 300 సంవత్సరాల చరిత్ర. మరికొంతమంది 3 నుంచి 350 సంవత్సరాల చరిత్ర ఉంది అని భావిస్తారు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఇంకా న్యాయాధిపతుల గ్రంథం దేవుని మందిరం అని ప్రయోగించినప్పుడు యెహోషువలో వలెనే అది ప్రత్యక్ష గుడారం అని అర్థం చేసుకోవాలి. దేవుని మందిరము అని కొన్ని చోట్ల అంటారు. అయితే దానికి దేవుని మందిరం ఎప్పుడు కట్టబడిందో యెరూషలేములో కట్టబడింది. అప్పటి వరకు కూడా కట్టబడలే. కానీ ఇక్కడ ఆ మాటను ఉపయోగించారు. కానీ దాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథంలో ఏమని ఉంటుంది అని అంటే ప్రత్యక్ష గుడారము ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారముగానే ఆ మందిరం అన్న పదానికి మనం అర్థం చేసుకుని వెళ్ళాలి తప్ప ఇదేంటి దేవుని మందిరము ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఉందేంటి అని చదివినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో మనకి కనిపిస్తుంది. అలాగే దానికి క్రాస్ రిఫరెన్స్ యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 23లో కూడా మనం అది చూడొచ్చు. ఇదొక చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథానికి చరిత్రకరమైనటువంటి పరిస్థితులు, ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేశారు. తర్వాత ఏమో దుర్మార్గుడైనటువంటి ఆహాబను ఇశ్రాయేల్ రాజు పాలన కాలము. ఆ కాలం పాత నిబంధనలు ఇశ్రాయేల్ చరిత్ర అంతటిలోకి వెళ్ళిన చీకటి కాలంగా చెప్పొచ్చు. కాబట్టి క్రొత్త నిబంధన చీకటి కాలము, మెస్సయ్య దానికంటే ముందు మెస్సయ్య రాకమునుపు ఏదైతే చీకటి కాలం ఉంటూ ఉందో ఇక్కడ కూడా మనం చూసినప్పుడు న్యాయాధిపతులు యెహోషువ ఈ యొక్క 2 గ్రంథాల్లో కూడా పూర్తిగా భిన్నమైనటివి కనిపిస్తాయి. యెహోషువ గ్రంథంలో ఏముంటది? దండయాత్రలు, విజయాలు వెల్లడిపరుస్తుంది అన్నమాట. యెహోషువ గ్రంథంలో ఉండేది ఏంటి? దండయాత్రలు, విజయాలు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఏముంటది అంటే భ్రష్టత్వం, బాధపడడం, పడడం, విడుదల అనేవి మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 7 సంవత్సరాలు 7 జాతులను ఓడించారు. ఇశ్రాయేలుకు తిరిగిలేని విజయాలను అక్కడ సాధించారు. యెహోషువయ్య వారి ముందుండి నడిచి అందరినీ అన్యులను సైతం ఓడించాడు. కానీ న్యాయాధిపతుల్లో 7 భ్రష్టత్వాలు, 7 జాతుల చేతిలో బాధలు పడడం, 7 విమోచనలు జరగడం అనేవి మనం చూస్తాం. యెహోషువలో విశ్వాసం, విధేయత,
విధేయత, ఫలము, విజయం కనిపిస్తే ఇక్కడ మాత్రం అవిశ్వాసము, రాజీ పడటము, అవిధేయత ఫలితంగా ఓటమి, బాధ అనేవి ఇక్కడ మనం చూస్తాం. న్యాయాధిపతులకు యెహోషువకు ఉండేటటువంటి వ్యత్యాసం చాలా మనకి కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వీరి చరిత్ర దయనీయంగా ఉండేటటువంటి పరిస్థితులు. యెహోవా తన నిబంధనను మర్చిపోలేదు అనే మాట మనం చూస్తాం. కానీ వారిని చెయ్యి విడవకుండా తర్వాత ఇంకొకరిని లేపటం, వారి ద్వారా మరలా దేవుడు వారిని రక్షించుకోవటము ఎంత గొప్ప దేవుడో అనేటటువంటి విషయం మనకి అక్కడ తెలియపరచబడుతుంది. బాధలు శాంతిని అనుభవించినటువంటి కాలాలుగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనం చూసినప్పుడు ఈ యొక్క వీళ్ళు చాలా సంవత్సరాలు బాధను అనుభవించినటువంటి కాలాలు కూడా మనకు అక్కడ రాయబడ్డాయి. కోసనెస్రయీము అనేటటువంటి రాజు చేతిలో 8 సంవత్సరాలు బాధను అనుభవించారు. ఎగ్లోను చేతిలో 18 సంవత్సరాలు అనుభవించారు. యాబీని చేతిలో 20 సంవత్సరాలు అనుభవించారు. మిద్యానీయుల చేతిలో 7 సంవత్సరాలు, అమ్మోనీయుల చేతిలో 18 సంవత్సరాలు, ఫిలిస్తీన్ల చేతిలో 40. మొత్తం మీద బాధను అనుభవించినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే 111 సంవత్సరాలు. అలాగనే ఇంకా చూసినట్లయితే యెహూదు ద్వారా 80, బారాకు ద్వారా 40, గిద్యోను ద్వారా 23, తోలా ద్వారా 23, యాయీరు ద్వారా 22 సంవత్సరాలు, యెఫ్తా ద్వారా 6 సంవత్సరాలు, ఇబ్సాను మొదలైన వారి ద్వారా 20 సంవత్సరాలు, సంసోను ద్వారా 20 సంవత్సరాలు, విడుదల శాంతిని అనిపించినటువంటి మొత్తం కాలం ఎంతనంటే 296 సంవత్సరాలు. ఇక్కడ బాధను అనుభవించిన సంవత్సరాలు ఎన్ని? 111. విడుదల శాంతిని అనుభవించినటువంటి సంవత్సరాలు ఎన్ని? 296 సంవత్సరాలు. మొత్తం మీద మనం చూసినప్పుడు బాధ, విడుదల అనిపించినటువంటి మొత్తం కాలం 407 సంవత్సరాలు. ఇందులో ఏలి 40 సంవత్సరాలు ఇంకా లేవు, కానీ వాటిని కలుపుకొని వెళ్ళిపోతే ఇంకా 10 పెరుగుతుంది. ఇక్కడ మనం ఇవన్నీ కూడా వాళ్ళు బాధను అనుభవించినటువంటి సంవత్సరాలుగాను, సుఖము శాంతిని అనుభవించినటువంటి సంవత్సరాలుగా వీళ్ళే చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం మొదటి 5 అధ్యాయాలు గమనించినప్పుడు ఏం జరుగుతుందని అంటే, మొదటి 5 అధ్యాయాలలో 4 న్యాయాధిపతులు పరిచర్య ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇశ్రాయేలీలు 2 మోకల్లాగా వ్యక్తిగతంగా యుద్ధానికి తలపడటం మనం చూస్తాము. ఒత్నీయేలు హనానీయులు, షమ్గరు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటం అనేది చూస్తాం. అలాగే యెహూదు ఒక సైన్యాన్ని తయారు చేస్తారు, బారాకు ఒక సైన్యాన్ని తయారు చేసినటువంటి పరిస్థితులు. ఇశ్రాయేల్ 2 సర్వసేనాధిపతులు బహిరంగ యుద్ధానికి తలపడటం అనేది మనం చూస్తాం. వీళ్ళిద్దరూ యెహూదు, బారాకు. ఒత్నీయేలు, షమ్గరు. ఒత్నీయేలు ఎవరితో పోరాడాడు అని అంటే హనానీయులతో. షమ్గరు ఎవరితో పోరాడాడు అని అంటే ఫిలిస్తీన్లతో. కాబట్టి ఒత్నీయేలు, షమ్గరు, యెహూదు, ఎగ్లోను, బారాకు, దెబోరా, మాయోను, సిసెరా వీళ్ళందరూ కూడా ఈ యొక్క భాగాల్లో మనకి కనిపిస్తారు. ఇక్కడ విభజనకు వచ్చేసరికి ఎలా ఉంది అని అంటే, మొదటి భాగం ఏం చెప్తుంది అని అంటే, ఇశ్రాయేలీలు క్షీణత, కనానును సంపూర్ణంగా జయించలేకపోవడం అనేది మనం చూస్తాం. ఇశ్రాయేలీలు క్షీణత. ఏంటా క్షీణత అంటే, చూసినప్పుడు కనానును సంపూర్ణంగా జయించలేదు. దేవుడు సంపూర్ణంగా వాటిని జయించమన్నాడు, కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారనంటే జయించకుండా శాసం ఉంచేస్తారు. దానిని చూసినప్పుడు వాళ్ళు ఎవరెవరనంటే యోధా వైఫల్యం కనిపిస్తుంది, బెన్యామీల వైఫల్యం కనిపిస్తుంది, యోసేపు గోత్రికుల వైఫల్యం, జెబూలూనీల వైఫల్యం, ఆషేరు, నఫ్తాలి, దాను ఈ యొక్క గోత్రాల వారి యొక్క వైఫల్యమే కారణం అన్నమాట. ఇది సంపూర్ణంగా దేవుడు అప్పగించినప్పుడు సంపూర్ణంగా దాన్ని పట్టుకోవాలి, చేజెక్కించుకోవాలి, కానీ వీరు మాత్రం అలా చేయలే. రెండో భాగం ఏంటంటే 7 కాలచక్రాలకు ఇశ్రాయేలీలు విడుదల పొందారన్నమాట. 7 కాలచక్రాలుగా ఇశ్రాయేలీలు విడుదల పొందారు. అది ఎప్పుడనంటే 3వ అధ్యాయంలో మనకి అక్కడ కనిపిస్తుంది. ఏంటి అని అంటే, ఇక్కడ దక్షిణ దేశం మీద దండయాత్ర చేశారు, ఉత్తర దేశం మీద, మధ్య దేశం మీద ఇలాగ వాళ్ళు దండయాత్ర చేసుకొని దండెత్తి వచ్చేటటువంటి పరిస్థితులు మనకు అక్కడ చూడొచ్చు. ఆ యొక్క పరిస్థితుల్లోనే యెఫ్తా, అలాగనే సంసోను, వీళ్ళు అలాగే మిగిలినటువంటి వారు కూడా మనకు కనిపిస్తారు. 3వ భాగము కనానీయుల వల్ల యూదులు కూడా పాపం చేసేటటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తాయి అన్నమాట. ఏంటది? కనానీయులు చేసేది, యూదులు చేసే దిగజారిపోయేటటువంటి పని ఏంటంటే విగ్రహారాధన, అపవిత్రత,
గోత్రాల మధ్య యుద్ధాలతో ఇశ్రాయేలీయుల వైఫల్యము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు, మీరు ఆ యొక్క ఒక జాతి చరిత్ర అంతటిలో నీచమైన విషాదకరమైన కాలం అది. న్యాయాధిపతుల గ్రంథం నీచమైన అని మనము చూసినప్పుడు, విషాదకరమైన పరిస్థితిని మనం చూసినప్పుడు, ఇలాంటి వారిని దేవుడు అక్కడ నుండి విడిపించాడు అని చూస్తాం. కాబట్టి మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ఎవరికి నచ్చినట్లుగా వారు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటటువంటి భ్రష్టత్వము, రాజీ లేని తత్వము, ఆ యొక్క రాజీ పడే తత్వము, భ్రష్టత్వము, ఇవన్నీ కూడా మూల కారణాలుగా వాళ్ళు జీవించటం అనేది చూస్తాం. కాబట్టి ఇక్కడ మనము యెహోషువకు న్యాయాధిపతులకు ఉండేటటువంటి విషయాలు చూసినప్పుడు, యెహోషువ విషయాల్లో విజయం ఉంది, ఇక్కడేమో అపజయం ఉంది. యెహోషువ కాలంలో స్వేచ్ఛ ఉంది, ఇది ఇక్కడేమో బానిసత్వం ఉంది. యెహోషువ కాలంలో విశ్వాసం ఉంది, వీరిలో అవిశ్వాసం ఉంది. పురోగమనం అంటే వాళ్ళు ఎదగడం అనేది మనం చూస్తాము, ఇక్కడేమో తిరోగమనం అంటే వాళ్ళు దిగజారిపోయే పరిస్థితి ఉంది. విధేయత ఉంటే ఇందులోనేమో అవిధేయత ఉంది. పరలోక దర్శనం ఉంటే భూ సంబంధమైన వాటి మీద వీళ్ళు దృష్టి పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులోనేమో ఆనందం, ఇందులోనేమో దుఃఖం. బలము ఉంటే ఇక్కడ ఎందుకు బలహీనత ఉంది. గోత్రాల మధ్య ఐక్యత ఉంటే అక్కడేమో అనైక్యత ఉంది. బలమైన నాయకుడు యెహోషువ, కానీ ఇక్కడ నాయకుడే లేకుండా పోయాడు మాట, నాయకుడే లేకుండా పోయాడు. ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. కాబట్టి దేవుడు వాడుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటి వాడుకున్నాడు దేవుడు అని అంటే, ములుకోలు కర్రను వాడుకున్నాడు. 3వ అధ్యాయం 31 వచనంలో చూస్తాం. మేకు బారాకు గురించినటువంటి ఆ యొక్క విషయాలను చదివినప్పుడు, మరి దెబోరా ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలను చూసినప్పుడు, ఇవంతా కూడా ఒక యుద్ధ వాతావరణం. ఎలాంటిదనంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ సీన్ ఎలా చూసినప్పుడు ఎలాంటిది మనకు అనిపిస్తుంది అంటే, ఈ యొక్క వచనాలను మనం చదువుతున్నప్పుడు అంతగా ఇక్కడ చేస్తున్నటువంటి చర్యలు ఎలా అయితే ఉంటాయో అంత కఠినంగా వ్యవహరించేటటువంటి తీరు మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇంకా బోరలు ఊదటము, ఎప్పుడు కుండలను వాడటము, దివిటీలు వాడటము, ఇక్కడ మనము సంసోను ఆ యొక్క ఈ గిద్యోను కాలంలో ఆ యొక్క వాటిలో మనం చూడొచ్చు. తిరగట్రాయి, అలాగే గాడిద దవడెముక సంసోను కాలంలో మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క అన్ని కూడా మనము ఆలోచించినప్పుడు న్యాయాధిపతులు ఎవరు అనే దానికి ఇందాక మనం చూసాం. ఎవరు న్యాయాధిపతులు అని అంటే, దేవుడే న్యాయాధిపతిగా ఉన్నాడు, చివరి న్యాయాధిపతి. ఎందుకనంటే ఆయనకంటే ఇంకా ఎవరు కూడా లేరు. అది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మరలా పాపం అనే దాస్యత్వం కిందనే వెళ్ళిపోయారు అనేది మనం చూడొచ్చు. కాబట్టి ఎప్పటికీ కూడా దేవుడే న్యాయాధిపతి అనే న్యాయాధిపతులను అనుగ్రహించినటువంటి విషయం 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. చివరి న్యాయాధిపతి ఏలీ కంటే సమూయేలును గురించి మనం చూస్తాం. ఆ తర్వాత ఏలీ తర్వాత సమూయేలు ఇక్కడ ఉన్నాడు. అయితే సమూయేలు తర్వాత ఎవరయ్యారు? వారి నాయకులు, వారి యొక్క కొడుకులు ఎవరైతే ఉన్నారో, వారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి నిలవలేకపోయారు. కాబట్టి సమర్థవంతమైన సమూయేలు నాయకత్వం అయినప్పటికీ కూడా ప్రజలు తన కొడుకు వద్దని చెప్పి తిరుగుబాటు చేశారు. వారి కొడుకులు వద్దని చెప్పి తాము కోరుకున్న ఒక రాజు కావాలని పట్టుబట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గురించి చదువుతున్నప్పుడు మోషే నుండి, అలాగే మోషే ప్రజలు వ్యాజ్యములు తప్ప మిగిలిన వాటిని పరిష్కరించుటకు న్యాయాధిపతులు నియమించమని మోసే మామ ఇత్రో చెప్పాడు. ఇత్రో గతసారి మీరు విన్నారు, నిర్గమకాండం 18వ అధ్యాయంలో చెప్పినటువంటి ప్రకారంగా ప్రజలు పాలస్తీనాలో ప్రవహించి పిమ్మట ఒక్కొక్క పట్టణానికి న్యాయాధిపతులు నియమించి ధర్మశాస్త్రాన్ని నిర్దేశించినటువంటి మాట ద్వితీయోపదేశం కనిపిస్తుంది. కఠినమైనటువంటి వ్యాజ్యం మాత్రం ధర్మశాస్త్రాన్ని ధర్మకర్తలను యాజకులతో కలిసి వినేటటువంటి వారిగా న్యాయాధిపతుల గ్రంథం 17 అధ్యాయం 8 నుంచి 13 వచనాలు రాయబడ్డాయి. కాబట్టి పాలస్తీనా యొక్క కాలంలో, జయించినటువంటి కాలంలో యెహోషువ మరణించిన తర్వాత ప్రభుత్వం ఏం జరిగింది? అదుపు తప్పిపోయింది. ఎవరికి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని నిబంధన మీరిపోయారు. భ్రష్టత్వము, సైనికుల ఓటమి, విదేశీ జాతుల యొక్క రాజకీయ
అణగద్రొక్కబడటం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. కాబట్టి దాడులు, వైఫల్యాలు మనం చూసినప్పుడు దాడులు, వైఫల్యాల గురించి యెహోషువ మరణించిన తర్వాత దక్షిణ ప్రాంతం కనానులు యుద్ధం చేసే బాధ్యత యోధా గోత్రానికి ఉంది. కానీ దేవుడు జయ వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క షిమ్యోను సహాయం అర్థించినప్పటికీ కూడా దేవుని వాక్యంపై వారు సంపూర్ణంగా ఆధారపడలేనటువంటి దాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఇక్కడ దీనంతటికీ వారు చూసినప్పుడైతే ఎఫ్రాయిం బేతేలును జయించేటటువంటి వారుగా, మనష్షే యొక్క అవిధేయత, మనకి ఎఫ్రాయిం అవిధేయత, ఆషేరు అవిధేయత ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి దానియేలు యొక్క అవిధేయత ఇవన్నీ కూడా అన్ని గోత్రాల కంటే దాను గోత్రం పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యింది. ఎలాగనంటే వాళ్ళు చూడండి, కనానీయులే వీరిని కొండ ప్రాంతానికి తరిమి వేసేటటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. కనానీయులే తరిమి వేశారు. పల్లపు ప్రాంతాలు సారవంతమైనవి కనుక వారి క్రిందకి దిగి రాకుండా దిగ్బంధం చేసేసారన్నమాట అమోరీయులు. కాబట్టి ఆ ప్రాంతం వారికి ఇరికైనందున గోత్రికులు అధిక సంఖ్యాకులు లాయిషు ప్రాంతానికి వలసపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. యోసేపు ఇంటి వారికి అండగా నిలిచిన 35 వచనంలో ఆ మాట 18వ అధ్యాయంలో చూస్తాం. వీరు అమోరీయులను సమూలంగా నాశనం చేయలేకపోయినా కొంతమేర వారి బలాన్ని తగ్గిపోయేలా చేయగలిగినటువంటి వారుగా ఉన్నారు. అందుకని ముందుగానే వారిని నాశనం చేయమన్నాడు దేవుడు. కానీ వీళ్ళెవ్వరు కూడా సంపూర్ణంగా నాశనం చేయక కొంత దాచిపెట్టుకు ఉండడం వలన ఇప్పుడు శ్రమను అనుభవిస్తున్న పరిస్థితులు. ఈ 12 మంది సైనిక సంస్కర్తలు ఎవరు అని అంటే ఒత్నియేలు అంటే ఏంటంటే అర్థము దేవుని యొక్క సింహము అని అర్థం. ఒత్నియేలు న్యాయాధిపతి చూసినప్పుడు మొదటి అధ్యాయంలో కనిపిస్తారు. ఈ యొక్క మెసొపొటేమియా బాధించినటువంటి సంవత్సరాలు 8 సంవత్సరాలు. ఇతడు వారిని జయించి వారి మీద యుద్ధం జరిగించి వారికి విడుదలను కలుగజేశాడు. అలాగే ఏహూదు అనబడినటువంటి న్యాయాధిపతి, ఇతడు బెన్యామీను గోత్రికుడు. అయితే మోయాబు రాజుతో యుద్ధం చేసి 18 సంవత్సరాలు వారి చెరలో నుండి వీరిని విడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలును 10,000 మంది శత్రు సైన్యాలను సంహరించినటువంటి విషయం ఇక్కడ కనిపిస్తుంది. 10,000 మందిని సంహరించినటువంటి ఒక గొప్ప మరి సైనికునిగా, సైన్యాధ్యక్షుడిగా, గొప్పవాడిగా ఇక్కడ మరి కనిపిస్తూ ఉన్నాడు. షమ్గరు ఫిలిస్తీయ దేశం బాధించే దేశం. అయితే ఆ యొక్క ఇతడు 600 మంది ఫిలిస్తీన్లను హతమార్చటం అనేది షమ్గర్ జీవితంలో మనం చూడొచ్చు. బారాకు నఫ్తాలి గోత్రికుడు, ఇతను యాబీను సిసెరాల మీద యుద్ధం చేసి ఇందాక మనం చెప్పుకున్న మేకుతో వారిని కొట్టి చంపేటటువంటి పరిస్థితులు ఇతని కాలంలోనే జరిగాయి. కాబట్టి దెబోరా ప్రోత్సహించింది ఇతన్ని. 10,000 మంది సైన్యాన్ని సమకూర్చాడు. అతడు శత్రు సేనాధిపతి అయిన సిసెరా తాబోరు పర్వతం దగ్గర ఓడించి సిసెరాను, ఆ తర్వాత యాయేలును తన గుడారం నిద్రించుండగా చంపివేసి బారాకు, దెబోరాకు కలిసి తమ విజయాన్ని గూర్చి ఒక మంచి పాట కూడా వీరు పాడటం అనేది మనం చూస్తాం. ఇక్కడ గిద్యోను గురించి మనం చూపేటప్పుడు, గిద్యోను గురించి చిన్నప్పటి నుండి మనం సండే స్కూల్ వింటూ వస్తూ ఉంటాం. అతడు పిరికివానికి ఉన్నప్పుడు దేవుడు అతను పిలిచి గొప్ప సైనికునిగా మరి చేస్తాడు. ఇతడు మిద్యానీయులు జయించడానికి దేవుడు అతను నియమించుకున్నాడు. గృహదేవతలను ధ్వంసం చేసేటటువంటి వాడిగా గిద్యోను ఉండటము ఇక్కడ ఒక మంచి సంఘటనలు అనేవి ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి 2 పర్యాయాలు అతడు గొర్రెబొచ్చును పరిచి దేవుని యొక్క నడిపింపు కొరకు అతడు చేయటం అనేది చూస్తాం. బంగారు ఏఫోదు చేసి ఇశ్రాయేలీయులు పాపం చేయటానికి కారకుడయ్యడానికి కూడా ఇతడు ఒక కారణముగా మిగిలిపోయాడు. కాబట్టి ఇతడు ఎంత గొప్పగా చేసిన చివరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయుల పాపానికి కూడా కారణం అనేది చూడొచ్చు. తోల, ఇతడు ఇస్సాకారు అనేటటువంటి గోత్రికుడు. 23 సంవత్సరాలు ఇతని వలన నెమ్మది అనిపించింది. యాయీరు, ఇలాగా యెఫ్తా, ఇబ్సాను, ఏలోను, ఎబ్దోను, సంసోను, అలాగా దెబోరా, వీని గురించి మనము ఈ యొక్క మాటల్లో చూడొచ్చు. ఇంకా మనం చూసినప్పుడు దెబోరాను గురించి చదివితే
ఆమె జరిగించినటువంటి కార్యాలు, ఒక స్త్రీ అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయుల్లో మనం పాత నిబంధన గ్రంథాల్లో ఒక గొప్ప స్త్రీలు కొంతమంది మనకు కనిపిస్తారు. అయితే అందులో ఒక ఆమె దెబోరా. అయితే ఈమె జరిగించినటువంటి కార్యాలు ఏంటంటే ఇశ్రాయేలీయుల్లో ఏకైక స్త్రీ న్యాయాధిపతిగా ఈమె కనిపిస్తారు. ఇంకా మధ్యవర్తిగా, ఆలోచనకర్తగా, సలహాదారుడిగా, ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా ఈమె కనిపిస్తారు. ప్రజలను నడిపించమని పిలిచినప్పుడు వ్యూహరచన చేసి నడిపించి బాధ్యత ఇతరులకు అప్పగించినటువంటి ఆమెగా ఈమె కనిపిస్తారు. ఈమె పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, దేవుడు తన ప్రమాణాలను బట్టి నాయకుల్ని ఎంపిక చేసుకుంటాడు అనేది. మన ప్రమాణాలు కాదు. మనకైతే ఈ క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ ఉండాలని చెప్పి మనము బేరీజ్ వేసుకుంటూ ఉంటాం, లెక్కలు చూసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఎవరి ద్వారానైనా తన కార్యం జరిగిస్తాడు అనేది మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు దేవుడు వాడుకున్నటువంటి సాధారణమైనటువంటి స్త్రీలు అసాధారణమైన కార్యాలను చేసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దేవుడు సాధారణమైన వ్యక్తుల ద్వారా అసాధారణ కార్యాలు దేవుడు జరిగించాడు కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా మరి స్తుతికి పాత్రుడై ఉన్నాడు అనేటటువంటి విషయము మనకి కనిపిస్తుంది. ఇంకా మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు ఉండేటటువంటి విషయం చూస్తే ఇక్కడ 7 న్యాయాధిపతుల పరిచర్య కనిపిస్తారు. ఈ 7 కూడా మరి చూసినప్పుడు ఎవరు అంటే 5 ఇక్కడ తోలా, యాయిరు, ఇప్సాను, ఏలోము, అబ్దోను. వీరు ప్రఖ్యాతి నొందినటువంటి వారు ఎవరు అని అంటే 7 యొఫ్తా ఒకరు, గిద్యోను ఒకరు. ఈ గిద్యోను ఏంటంట ఇక్కడ మనం చూసినప్పుడు మనం వీళ్ళని యొఫ్తాను గురించి, గిద్యోను గురించి ఎక్కువగా మనం చదవచ్చు. కాబట్టి ఇక్కడ యుద్ధానికి ముందు గిద్యోను కొంతమందిని ఎంపిక చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. యుద్ధ సమయంలో ఏం చేస్తారు వీళ్ళు? కేకలు వేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. యుద్ధం తర్వాత ఉరి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. యుద్ధానికి ముందు యెఫ్తా వాగ్దానం చేయడం, అతడు వాగ్దానం చేసి యుద్ధ సమయంలో అతడి ప్రావీణ్యత కనిపిస్తుంది. యుద్ధం తర్వాత అతను బాధపడటం అనేది మనకి ఈ యొక్క వీరి ద్వారా మనము చూడొచ్చు. యెఫ్తా కుమార్తె విషాద గాథను మనం చూసాం. ఈమె ఎలాగానంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మొక్కుబడి నెరవేర్చడానికి మరి ఉంది కనుక తన కూతురు అంగలార్చడానికి దేవుడు కొంత సమయం ఇచ్చాడు. యెఫ్తా ఆమె అవివాహితగానే ఉండి సంతానహీనురాలుగా ఉండిపోవాలి. సంతానహీనత అనేది ఆ కాలంలో శాపంగా పరిగణించేవారు. అనుకోవచ్చు ఏంటి అది వివాహం జరగకపోయినంత మాత్రం అదే మొక్కుబడి అని అంటే, ఆ కాలంలో ఉండేటటువంటి పరిస్థితులు అలాంటివి. ఇప్పుడు ఉన్నటువంటి రోజులలో ఫెర్టిలిటీ ఇలాంటి చాలా సమస్యలు అనేవి ఉన్నాయి. పిల్లలు లేకపోవడం చాలా మరి ఎవరు కూడా ఏమి అనలేరు. కానీ ఆ దినాలలో ఒక స్త్రీ వివాహం చేసుకో పిల్లలు లేకపోతే ఆమెను ఒక నీచమైనటువంటి వ్యక్తిగా చూసేవారు అన్నమాట. మరి అటువంటి నీచకరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆమె మాత్రము మనుషుల వైపు కాకుండా నన్ను వీళ్ళు దూషిస్తున్నారు, నన్ను వీళ్ళు హింసిస్తున్నారు, నన్ను వీళ్ళు చులకనగా మాట్లాడుతున్నారు అని చెప్పి మరి ఏ మాత్రం కూడా మనుషులు తనని వేధించేటటువంటి పరిస్థితులు అలాంటివి అయినప్పటికీ కూడా సంతానహీనత అనేది ఆ కాలంలో శాపంగా పరిగణించేవాళ్ళు. ఆదికాండం 18వ అధ్యాయం 11, 12 వచనాలు మనకు అది కనిపిస్తుంది. దేవుడు అంటే మరి అతడికి వల్లమైనటువంటి భయం కాబట్టి మొక్కుబడి అతడు తీర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇది అనాగరికము, మూఢనమ్మకము అని కొట్టి పారేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అతడు యథార్థంగానే తన భక్తిని కనపరిచినటువంటి వ్యక్తిగా యెఫ్తా మనకు కనిపిస్తాడు. కాబట్టి ఆ దినాల్లో ఉండేటటువంటి పరిస్థితులు అవి. దాన్ని మనం తప్పుగా లేకపోతే వేరొక రకంగా అర్థం చేసుకోవటటువంటి పరిస్థితులు ఉండనేకూడదు. కొన్ని సిచ్యువేషన్స్ మనము ఆలోచించినప్పుడు ఎలా ఇది జరిగింది అని చెప్పి, కానీ ప్రతి దానికి కూడా మనము ఆలోచించగలిగితే దాని గురించి మనం ద్వంద్వ అర్థాలు కలిగినటువంటి వారంగా ఉంటాం. కానీ
దేవుడు దానికి అనుమతించినప్పుడు మనము వేటి కోసము కూడా ఎక్కువగా ఆలోచించి ఎలా జరగకపోతే బాగుండనే అని చెప్పి మనము అనుకుంటుంటాం, కానీ అది ఎప్పటికీ కూడా మంచిది కానే కాదు. దేవుడు తన మన అందరికంటే కూడా మనము ఎంత తెలివైన వారమైననో ఆయన తెలివి తక్కువ అనేటటువంటి విషయము కంటే మన తెలివి మరి శూన్యము అనేది కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. మనం ఎంత తెలివైన వారమన్నా ఆయన తెలివి తక్కువతనంతో అది సరిపోల్చలేదంట. అంతగా దేవుడు మరి న్యాయాధిపతి అయి ఉండి అన్ని విషయాలకు కూడా ఆయన దేవుని యొక్క కార్యాలు జరిగించేటటువంటి వాడుగా ఉన్నాడు. తన కార్యాలని జరిగించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది వేరే ఒక రకంగా ఉండేది అనేది ఎప్పుడు కూడా మనము ఆలోచించకూడదు. న్యాయాధిపతుల గ్రంథంలో నాయకులు, స్నేహితులు, శత్రువులు ఇవందరినీ కూడా మనం చూస్తాం. వాళ్ళలో ఎవరనంటే సిసెరా ఒకడు. 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. సిసెరా ఎవరనంటే ఇతడు కనానీ సేనాధిపతి. ఇశ్రాయేల్లో ఒక స్త్రీ న్యాయాధిపతి ఇతన్ని ఓడించినటువంటిదిగా కనిపిస్తుంది. తర్వాత యావేలు ఇది ఒక సాధారణమైనటువంటి గృహిణి. అయితే పారిపోతున్నటువంటి తన ఒక శత్రువు సేనాన్ని యుక్తితో హతమార్చినందుకు ఇశ్రాయేల్ చరిత్రలో ఆమె పేరు నిలిచిపోయింది. యాయేలు అనేటటువంటి పేరు నిలిచిపోయినటువంటి పేరు. గృహిణి, ఒక గృహిణి అయినప్పటికీ కూడా తను ఎంతగానో మరి సాహసోపేతమైనటువంటి చర్య జరిగించి శత్రువుని హతమార్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఉంది. అబీమెలెకు, గిద్యోను కుమారుడైనటువంటి ఇశ్రాయేలు రాజు కావాలని ఉబుకులాడాడు మాట ఇతడు. అయితే ఆ ఇశ్రాయేల్ రాజు చూసినప్పుడు ఎవరో రాజుని చేయటం ఏంటనే తనే ఆ పని చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తాడు. కానీ యెఫ్తా కుమార్తెని గురించి మనం చూసినప్పుడు తన తండ్రి చేసిన మొక్కుబడి యువత బలైపోయినప్పటికీ కూడా అది దేవుడు తనని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము ఇంకా ఆమె ఎటువంటి పరిస్థితి అయినా అది స్వీకరించుకున్నది అనేటటువంటి విషయం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కాబట్టి మనోహ అనే ఇంకొక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. సంసోను యొక్క తల్లిదండ్రుల్లో ఈ యొక్క మాటను మనం చూసినప్పుడు ఈయన మనోహ అనబడినటువంటి తన భార్యతో కలిసి తమ ఏకైక కుమారుడైనటువంటి సంసోనును దేవునికి సమర్పించుకున్నాడు. అయితే ఇశ్రాయేలీలో గొప్ప న్యాయాధిపతిగా సంసోను పేరు పొందినటువంటి వాడిగా ఉన్నాడు. దెలీలా ఆ యొక్క సంసోను వృత్తాంతాలు మనం చూడొచ్చు. ఈమె ఫిలిస్తీయ శోధకురాలుగా ఉంది. సంసోనును మరి అందకుడుగా చేసినటువంటి స్త్రీగా ఈమె ఉంది. శత్రువుల చేతికి ఆమె అప్పగించినటువంటి వ్యక్తిగా ఉంది. మేకాను 17-18 అధ్యాయాలు చూసినప్పుడు తండ్రి సంపదతో విగ్రహ సంబంధమైన ఆలయాన్ని నిర్మించినటువంటి వాడుగా మేకా ఉంటాడు. ఫలితంగా ఒక పట్టణము నాశనం అయిపోయింది. మేకా బట్టి ఒక పట్టణం నాశనం అయిపోయింది. లేవీల ఉపపత్ని 19-20 అధ్యాయాల్లో మనకు కనిపిస్తారు. అవివేక స్త్రీ అవిధేయతను తన మృతికి ఇశ్రాయేలీల్లో దాదాపు అంతర్యుద్ధానికి దారి తీసింది. వాళ్ళకి కలహాలు రేపినటువంటి స్త్రీగా ఈ యొక్క లేవీల యొక్క ఉపపత్ని అనేది మనకు కనిపిస్తారు. ఫీనెహాసును గురించి 20వ అధ్యాయం 28వ వచనం చూసినప్పుడు ఇతడు అహరోను మనవడైనటువంటి వాడు. తన మరణము దాకా దేవుని కార్యాల పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా, ప్రజలు దేవుని మార్గం పాటించేటట్లుగా తహతహలాడినటువంటి వ్యక్తిగా అతడు ఫీనెహాసు మనకు కనిపిస్తారు. కాబట్టి ఇక మనం చూసినట్లయితే దేవుని ఏ రకంగా వారిని నడిపించుకుంటూ వెళ్ళాడో మనము గమనించినట్లయితే ఈ గిద్యోను ద్వారా దేవుడు అనేకమైనటువంటి విజయాలను ఇచ్చాడు. అనేక మంది 12 మంది న్యాయాధిపతులు కూడా వారి విజయాలను చూసినప్పుడు అది దేవుని యొక్క పనియే గాని వీరు కాదు, దేవుడు వారిని నిలబెట్టుకున్న తీరు అనేటటువంటి విషయం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా యెఫ్తాను గురించి చూసినప్పుడు అనాలోచితమైనటువంటి మొక్కుబడులు మనం మొక్కుకోకూడదు అన్నది కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది అనేది కూడా మనము అక్కడ చూడొచ్చు. కాబట్టి కొంతమంది చూసినట్లయితే చాలా మంది ఆ యొక్క పరిస్థితులు గుండా అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లాగా చేయడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాని కొరకే మనము ప్రయాసపడాలి, ఇష్టపడాలి తప్ప మన సొంత నిర్ణయాలను బట్టి మనం ముందుకు వెళ్ళకూడదు అనేది మనము ఆలోచన చేయాలి. సంసోను యొక్క జీవితాన్ని చూసినప్పుడు
అతని పరిచర్య చూసినప్పుడు దేవుడు అతన్ని ఎంపిక చేసుకోవడం అనేది చూస్తాం. తన దేవుని ప్రజలకు విమోచించాలని చెప్పి దేవుడు అతన్ని ఏర్పరుచుకున్నాడు. అతడు నాజీరు చేయబడిన వాడిగా ఉన్నాడు. నాజీరు చేయబడినటువంటి వాడు అంటే ఏంటి అంటే, ఇక్కడ మనం చూసినప్పుడు తన తల మీద క్షౌరపు కత్తి వేయకుండా ఉండటం. అయితే దేవుడి నుండి అతనికి బలం కలిగింది. ఆ బలం ఏంటి? మృగాలను లోపరుచుకోవడం, సైనికులకు లోపరుచుకోవడం. మరి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారందరినీ జయించేటటువంటి వాడిగా సంసోను ఉన్నాడు. 300 నక్కలను మరి వాటితో కలిసి ఫిలిస్తీన్ల యొక్క పంటను నాశనం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. సింహాన్ని చీల్చివేసినటువంటి వాడిగా సంసోను ఉన్నాడు. 30 మందిని 1000 మందిని ఫిలిస్తీన్లు హతం చేసినటువంటి వాడిగా, ఇనుప తలుపులను ఓడబెరకడం కూడా, గుడిని కోల్చివేయడం కూడా యెఫ్తా మన న్యాయాధిపతుల జీవితంలో మనం చూడొచ్చు. న్యాయాధిపతి అయినటువంటి సంసోను జీవితంలో మనం చూడొచ్చు. దేవునికి వ్యతిరేకంగా అతడి పాపాలు ఉన్నాయి. మరి ఆ యొక్క పాపాలను బట్టి, భక్తిహీనతను బట్టి అతడు కన్నులు పెరికివేయబడిన వాడై ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు ఆ యొక్క సంసోను పతనము అనేది మనం చూస్తే, సంసోను పతనం అవటానికి కారణం, ఎంత దేవుడు బలం ఇచ్చిన మనలో పాపం ఉంటే, మనలో దేవునికి విరోధకరమైనది ఏదైనా ఉంటే మనము దేనికి కూడా ఉపయోగపడము అనేటటువంటి విషయం మనము ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇదంతటికి కూడా మనకి నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఎన్నో మనము గమనించినప్పుడు దేవుడు ప్రతిదానికి కూడా మనకి సంసోను లేకపోతే వీళ్ళంతా కూడా ఎలా అయితే ఉన్నారో, ఇదంతటికి దేవుడు మన పట్ల తను ఎల్లప్పుడూ కృపను అనుగ్రహించేవాడుగానే ఉన్నాడు. ఇశ్రాయేలు పాపం చేసిన, ఇశ్రాయేలీలు దేవునికి విరోధకంగా మారిపోయినా మరలా దేవుడు వారిని దర్శించటం, మరలా దేవుడు వారిని నడిపించటం, మరలా వారిని దేవుని వైపుకు ఆకర్షించటము, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప ప్రేమమయుడు అనేటటువంటి విషయము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ మనము చూసినప్పుడు 18వ అధ్యాయంలో దానియేలు గోత్రపరమైనటువంటి విగ్రహారాధనలు మనకు కనిపిస్తాయి. 19వ అధ్యాయంలో అనైతిక జీవితం, ఇశ్రాయేలీల వైఫల్యం మనకు అక్కడ కనిపిస్తుంది. జాతిపరమైనటువంటి అనైక్యత మనకు కనిపిస్తుంది. అలాగనే 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు బెన్యామీల మధ్య యుద్ధం, వాళ్ళకే మధ్యలో యుద్ధం అనేది జరుగుతుంది. వారికి మాత్రమే యుద్ధాలు మరి జరిగి వారు ఇది అవ్వటం అనేది మనం అక్కడ చూడొచ్చు. కాబట్టి ఎంతగా ఉన్నప్పటికీ కూడా 21వ అధ్యాయానికి వచ్చేసరికి యుద్ధానంతరం ఇశ్రాయేలీలు వైఫల్యాలు పొందుకోవడము, మరి అవివేకముగా ప్రయాణం చేయటం, అవన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తుంటది. ఇంకా ఆ యొక్క షిలోహులో స్త్రీలను అపహరించి బలవంతంగా వివాహం ఆడటము 21వ అధ్యాయం చివరిలో మనకు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి బలవంతమైనటువంటి వివాహాలు, బలవంతమైనటువంటి చెడు అనేది వారి జీవితాలు ఉండటం వలన 25వ వచనంలో మనము చూస్తాం, దేవుని పాలన క్రింద వాళ్ళు లేరు, దేవుని పరిపాలన క్రింద వాళ్ళు లేరు కనుక అది ఒక చీకటి యుగం. ఇశ్రాయేలీలకు తీరని మచ్చగా మరి పాపము, విపరీత ధోరణి వారి యొక్క జీవితాల్లో ఉండటం అనేది మనం చూస్తాం. అయితే దీని అంతటికి మనం ఒకటి చెప్పుకొని తర్వాత ఈ యొక్క పుస్తకాన్ని మనము ముగిద్దాం. ఏంటంటే, ఈ యొక్క పుస్తకంలో క్రీస్తుని గురించినటువంటి విషయం, మనం ఎంతమంది గురించి మనం చెప్పుకున్నా వారి వలన మరి కొంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవ్వచ్చు, లేకపోతే వారి యొక్క జీవితాల ద్వారా మనకి కొంతైనా ఉపయోగపడవచ్చు. కానీ మన జీవితాలు నడిపించేవాడు ప్రభువు గనుక యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మనము ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభు వారు సంసోనుకు ముంగుర్తుగా ఉన్నారు. ఏంటంటే, ఇక్కడ చూస్తే న్యాయాధిపతులలో యేసు ప్రభు ముంగుర్తులు మనకి కనిపిస్తాయి. ఏంటి ఆ ముంగుర్తులు, పోలికలు అని అంటే, ఈ సంసోను పుట్టబోయేటటువంటి పరిస్థితులు దూత ముందుగా చెప్పింది. అలాగే యేసు ప్రభు వారి పుట్టుక గురించి కూడా ముందుగానే దూత చెప్పటం మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే, సంసోను జీవితంలో అతడు సాధించబోయేది కూడా
దేవుని దూత ముందుగానే తెలియపరిచారు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. అలాగే మత్తయిలో 1:21లో తన ప్రజలను తానే పాపము నుండి విడిపించేవాడు గనుక అతనికి యేసు అని పేరు పెట్టెదరు అని ప్రభువు చెప్పడం జరిగింది దూత. కాబట్టి ఇక పాత నిబంధనలో సంసోను, కొత్త నిబంధనలు యేసు ప్రభు వారు గురించి మనం చూసినప్పుడు ఒంటరిగా కార్యాలను సాధించారు. ఇక్కడ మనం చూస్తాం కొంతమందితో సైన్యం ఉంది. గిద్యోనుకు ఒక సైన్యం ఉంది, బారాకు, వీళ్ళందరికీ కూడా మనం ముందున్నటువంటి విషయాలు, యొఫ్తాకు సైన్యం ఉంది. సంసోనుకు ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే సంసోను సైన్యం లేదు, సంసోనుతో వాళ్ళ గోత్రికులు ఎవరు లేరు, సంసోను ఏకాకిగా ఒంటరిగా పోరాటం చేసినటువంటి యోధుడిగా మనకు కనిపిస్తాడు. సంసోనుకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఒంటరిగా పోరాటం చేయటం, ఒంటరిగా అతడు పోరాడి జయముందటం, ఇశ్రాయేలీయులకు జయ జీవితాన్ని ఇవ్వటము సంసోను జీవితంలోనే మనము చూడొచ్చుమాట. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి సైన్యాలని ఉపయోగించుకున్నారు, కానీ ఇతడు మాత్రం ఒంటరిగానే పోరాడి శత్రువుల మీద విజయం జయించినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే పుట్టుకతోనే నాజీరు చేయబడినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా తను పుట్టుక, తన జీవితం ప్రతిదీ కూడా పరిశుద్ధమైనదిగా ఉంది అనేటటువంటి విషయం. ఇక్కడ సంసోను సింహాన్ని చీల్చటం 14వ అధ్యాయంలో చూస్తాము. అలాగే గర్జించే సింహము అపవాది అని చెప్పి దేవుడు తన కోరలను, అపవాది కోరలను విరిచినట్టుగా మనము ఆధ్యాత్మికంగా చూస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, కానీ ఒకే ఒక విషయం మనం చూడాలి. సంసోను తర్వాత 20 సంవత్సరాలు ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు, కానీ బలాత్సయం కలిగినటువంటి క్రియలు, అతని పతనము, చెర, మరణాలు ఈ అధ్యాయాల్లో మనం చూడొచ్చు. కానీ దేవుడు శాశ్వత కాలము మనకు న్యాయాధిపతిగా ఉన్నాడు. శాశ్వత కాలము మన మధ్య ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, సంసోను ప్రధాన పాత్ర వహించినటువంటి ఆ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి లోబడిపోయి, తెలియలేక లోబడిపోయి, బలహీనం చేత అలసట పొంది తన బలాన్ని నిర్వీర్యం చేశాడు. కానీ ప్రభువు కాదు, మన పాపాలను బట్టి మనము పొందాల్సినటువంటి శిక్ష అతడు మన కొరకు భరించినటువంటి వాడిగా ఉన్నాడు. నాజీరు రథము చేసి చూసినట్లయితే నిబంధనలన్నిటినీ సంసోను ఉల్లంఘించుకుంటూ వెళ్ళాడు, కానీ తన తల్లి వెంట్రుకలు చివరికి క్షౌరం చేయించేసుకున్నాడు. కానీ అవిధేయతకరమైన పరిస్థితులు అతనిలో మనకి కనిపిస్తాయి. కానీ మన పరమ తండ్రి గొప్పవాడు, సర్వోన్నతుడైనటువంటి యొక్క గొప్ప దేవుడు. మనము మన యొక్క చూడండి, అతడు చూసినట్లయితే దేవుడు మన జీవితాల్లో అతడు చివరి వరకు కూడా తన పనిని సంపూర్తి చేసి సమాప్తమైనదని ప్రభు యొద్ద తన ప్రాణమును విడిచిపెట్టి అప్పగించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి సంసోను కంటే మన ప్రభువు గొప్పవాడు, సంసోను కంటే ఉన్నతమైనటువంటి వాడు అనేటటువంటి విషయము మనకు అక్కడ తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం మనం దేన్ని నేర్చుకుంటున్నాము? న్యాయాధిపతుల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకు కేవలము అర్థం చేసుకునేది ఏంటంటే, ఎంతమంది న్యాయాధిపతులు వారిని విడిపించినా మరలా తిరిగి పాపంలోని పడిపోతూ ఉండేటటువంటి పరిస్థితులు, శాపంలోనే ఉన్నారు. కానీ చివరిగా మనము అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉండకూడదు. తప్పిపోయే తత్వం మనకు ఉండకూడదు. దేవుని కొరకు నీతిగా, యథార్థంగా, నమ్మకంగా జీవించేటటువంటి జీవితాలు మనకు ఉన్నప్పుడు దేవుడు అంతం వరకు సహించిన వాడి ధన్యుడు అని సెలవిస్తూ ఉంది. కనుక రాజు లేడు కాబట్టి వాళ్ళు అలా విరవీగిపోయారు, నచ్చిన విధంగా ప్రవర్తించారు. కానీ నీకు నాకు రాజు ఉన్నాడు. మన రాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రతిదీ ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, ప్రతిదీ ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు ఏవి కూడా మరి నాశనము కాకుండా దేవుడు మనల్ని బ్రతికించేవాడిగా ఉన్నాడు. కాబట్టి చివరి మాటది మనం చూసినప్పుడు, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను అనే మాట 21వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో చెప్పబడింది. ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక తనకి ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. కానీ నీకు నాకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజు అయి ఉన్నాడు కనుక ఆయన మన జీవితాలను ఏలటానికి మనం సిద్ధపరచుకోవాలి.
మన మీద ప్రభువా నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ యొక్క నడిపింపు నాకు దయచేయండి అని చెప్పి ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, దీవింపబడతాం. దానికి న్యాయాధిపతుల గ్రంథంలో రాజు లేకపోయినా మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడు వారిని ఒక్కొక్కరిని లేపి నడిపించుకుంటూ వెళ్ళాడు, కానీ భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. కానీ విశ్వాసిగా మనం పడిపోయినటువంటి స్థితిలో ఉంటే లేచి ఆయన కొరకు మనం పరిగెత్తాలి తప్ప పడిపోయి మరలా పడిపోయేటటువంటి పరిస్థితిలో మనకి ఉండనే కూడదు అనేటటువంటి సత్యాన్ని న్యాయాధిపతుల గ్రంథం మనకి వివరిస్తూ ఉంది. కనుక అటువంటి కృప దేవుడు మనకు ఇవ్వాలి అని చెప్పి మనము ప్రార్థన చేద్దాం. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో ఉండేటటువంటి అంశాలు ఏదైనా చర్చించగలిగితే మనం కొన్ని మాట్లాడి తర్వాత ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా చెప్పండి. ప్రైజ్ ఒక డౌట్ ఉంది, అదేంటంటే దెబోరా ఉంది కదా, బారాకు దెబోరా ఉంది కదా. అవునమ్మా చెప్పండి. ఇప్పుడు యాభైలు ఉంది కదండి, యాభైలు. హలో అమ్మా చెప్పండి అమ్మా, వింటానని చెప్పండి. ఆ యాభైలు కదా, మరి కానాను వంశస్థురాలు ఎందుకు చంపేస్తుంది? ఒకసారి అర్థమైందండి. అర్థమైందమ్మా. యాభేలు ఏం జరిగి అక్కడ మనం చూసినప్పుడు జ్యోతి చెప్పండి. యుద్ధం జరిగిన తర్వాత సిసెరాను తన గుడారంలోకి తీసుకుని వెళ్ళిపోయి ఏం చెప్పిందంటే దేవుని ప్రజలకు విజయాన్ని కలిగించినటువంటి వ్యక్తిగా ఆమె ఉంది కదా. మీరేమంటున్నారు? ఈవిడ ఎవరు అంటే ఈ సిసెరా కూడా కానాను వంశస్థుడే కదా, అంటే రాజైన కదా. అంటే తన వంశం వాడిని ఎందుకు ఆమె హతమార్చింది? ఓకే, అర్థమైంది. ఇంకా ఏమైనా ఉన్నాయండి? అంటే ఇదే నాకు డౌట్, అంతే ఒకటేనండి. చెప్తా చేస్తున్నాను రెఫరెన్స్ దానికి. అది 4వ అధ్యాయము, న్యాయాధిపతులు 4:17. నాలుగో అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. చదవనండి. దెబోరాయు అతనితో పోయెను. అంతకులోగా కానానీయుడైన హేబెరు, మోషే మామయ్యైన హోబాలు సంతతి వారైన కానానీయుల నుండి వేరుపడి కేదేషునున్న జయనన్నీలోను మస్తకి వృక్షమునొద్ద తన గుడారం వేసుకుని ఉండెను. అవును, ఓకే. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈమె ఎందుకు సిసెరాను చంపింది అనే మాటకు మనం చూస్తే, అనేకమైనటువంటి సంవత్సరాలు ఇశ్రాయేలీలు క్రూరంగా హింసించారు. 4వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నట్టు మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున
యొర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి వాటిని నిలువునెత్తి వారికి ఆజ్ఞాపించు. కావున యెహోషువ ఇశ్రాయేలు సిద్ధపరిచిన 12 మనుషులు అనగా ప్రతి గోత్రం ఒక్కొక్కరు మనుషులను పిలిపించి వారిని ఇట్లను ఇలాగా సారీ ఈ యొక్క మాటలో న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే ఒకసారి చదవండి. 4:3. అతడికి 900 ఎనుపరాధములు ఉండను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి అన్న మాట చూస్తాం. కఠినమైనటువంటి బాధ. అతడు 900 ఇనుపరథములు ఉన్నటువంటి ఇతను సిసెరా 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. కాబట్టి దేవుడు వారు మొరపెట్టారు కాబట్టి దేవుడు తీర్పు ప్రకటించేటటువంటి సమయం అది. కాబట్టి ఇక్కడ దీనికి కొన్ని కారణాలు అనేవి మనం చూస్తే ఈమె ఇశ్రాయేలీయుల దేవుడు నిజమైన దేవుడని మీరు అన్నట్టు ఆమె ఒక వాళ్ళ దేశపు స్త్రీయే అయినప్పటికీ కూడా ఇప్పుడు ముందు యెహోషువ గ్రంథంలో మనం చూసాం కదా, రాహాబు అనేటటువంటి వేశ్య మరి అక్కడే ఉండి మరి ఆ యొక్క రాజు సన్నిధిలో ఉండినటువంటి వ్యక్తి వీళ్ళకి సహాయపడినటువంటి స్త్రీగా మనం అక్కడ చూస్తున్నాం. ఈమె కూడా వీళ్ళకి సంబంధించినటువంటి స్త్రీయే అయినప్పటికీ కూడా మరి కొన్నిసార్లు వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టేటటువంటి శ్రమలు చూసి అయ్యో ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు, కాబట్టి వీరికి ఎప్పుడు విడుదల వస్తుంది అని అనుకోవచ్చు. ఇంకొక కారణం కూడా ఉండొచ్చు. ఏంటంటే అప్పటికే రాజు ఓడిపోతున్నాడు కాబట్టి ఇంకా ఇశ్రాయేలుకి విజయం వస్తుంది కాబట్టి ఈ విజయంలో నేను కూడా పాలిభాగస్తురాలను అవుతాను అనేటటువంటి కోణంలో కూడా వాటిని మనము అన్వయించుకోవచ్చు మాట. కాబట్టి యెహోవా మరి 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 9వ వచనంలో నీతో నేను వచ్చను అయితే నీవు చేయు చదవండి 4:9 న్యాయాధిపతులు 4:9. అప్పుడు ఆమె నీతో అయితే నీవు చెయ్యు ప్రయాణం వల్ల ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీకి సిసెరాను అప్పగించని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. ఇక్కడ ఆ విషయం మనం చూస్తాం. కాబట్టి ఆ స్త్రీ యాయేలుగా ఇక్కడ ఆ ప్రవచనం దెబోరా ముందే ఒక మాటను ప్రవచించినటువంటిదిగా కనిపిస్తూ ఉన్నారు. దెబోరా ముందే దాన్ని ప్రవచించినటువంటి వ్యక్తి. ఆ స్త్రీ ఎవరు అని అంటే యాయేలుగా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, దేవుడు కొన్నిసార్లు అనుకోని వ్యక్తులను మనకి ఉపయోగపడేటటువంటి వారిగా చేస్తాడు. కాబట్టి మనము జాతి, స్థానము, లింగము లేకపోతే వాళ్ళ యొక్క ఉనికి ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, ఇవేవి కూడా దేవునికి అక్కర్లేదు. ఎవరినైనా తన ప్రజల కొరకు నిలబెడతాడు, వాడుకుంటాడు అనడానికి ఇది ఒక కారణంగా మనం చూడొచ్చు అన్నమాట. వారి శత్రువుల మీద ఆయన తీర్పు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఆ తీర్పుకు ఉపయోగపడేటటువంటి వారిగా మనం ఉంటే మనం ఆశీర్వదించబడతాం అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించవలసిన పరిస్థితి. ఓకే అండి, ఓకే, అర్థమైంది సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అన్న ఇది న్యాయాధిపతులు అపాయింట్ చెప్పారు, వాళ్ళే పర్టికులర్ గా అపాయింట్ చేయడానికి ఉన్నారు. ఎట్లా అపాయింట్ చేస్తారు? న్యాయాధిపతులనా? న్యాయాధిపతులు ఎలా అపాయింట్ చేయబడ్డారనా? ఒక్కొక్కరిని ఎవరు ఎన్నుకున్నారు అని అంటే దేవుడే ఎన్నుకున్నాడు. ఎందుకు అని అంటే వారు వాళ్ళలో క్యాపబుల్ గా ఉండేటటువంటి వాళ్ళని కాదు, కానీ దేవునికి ఎప్పుడు కూడా మన అవైలబిలిటీ కావాలి. మనకు ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలను పక్కన పెడితే గిద్యోను
గొనుగు చోటున గోధుమలు దొల్లగొట్టుతున్న సమయాన్ని చూసినప్పుడు అతడు ఒక పిరికివాడిగా మనకు కనిపిస్తాడు. కానీ దేవుడు తనని ఏర్పరచుకోవడానికి తను అవైలబిలిటీ, దేవుని పిలుపు కొరకు మరి అతడు పిలిచిన వెంటనే అతడు లోబడటము, తను పరీక్షించినటువంటి విధానం అక్కడ మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశం తన పట్ల ఉంది కాబట్టి అక్కడ ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే, దేవుడు తను ఉద్దేశించినటువంటి ప్రజల పట్ల ప్రత్యేకమైనటువంటి ఇక్కడ చాలా వారిని ఎందుకు ఎన్నుకోవాలి అని అంటే, వాళ్ళ యొక్క మరి ఇక్కడ సంసోన్ విషయంలో ఒక్కటే మనము చూడొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా, ఎందుకని సంసోను యేసుప్రభు వారికి మనకు పోలికలు చూసాం. సంసోను ఒక్కడే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఇశ్రాయేలీయులను మిద్యానీయుల ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన ఎన్నుకోబడ్డాడు. ఆయన ఒక్కడే పోరాడాడు. ఆయనతో పాటు ఎవరు సైన్యము లేరు, ఎవరు లేరు. కానీ ఇక్కడ మిగిలినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క మరి ప్రేరేపణను బట్టి వాళ్ళు మరి లేకపోతే దేవుడు వారిని సిద్ధపరిచినటువంటి తీరు, వారి అవైలబిలిటీ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఎవరైనా సేవకులు కానీ, లేకపోతే మ్యూజిషియన్స్, లేకపోతే పాట పాడే వాళ్ళు, పరిచర్య చేసే వాళ్ళు, వీళ్ళందరైనా కూడా దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు అని అంటే వారి అవైలబిలిటీనే, వారి టాలెంట్స్ని బట్టి కాదు. కాబట్టి మనము దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు మనల్ని సిద్ధంగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి అటు రీతిగా మనము సిద్ధపరచుకోవాలి పరిస్థితులు ఉండాలి. ఓకే అన్న. అర్థం లేదు. అంటే ఇప్పుడు విషయంలో దేవుడు అట్లానే వాయిస్ సరిగా రావట్లేదు. నా వాయిస్ వినిపిస్తుందన్నా క్లియర్ గా? చెప్పమ్మా, చెప్పు. అది సంసోను విషయంలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చెప్తాడు కదా దేవుడు అన్న. అయితే మిగతా వారెవరి విషయంలో వారిని ఎవరు అంటే దేవుడే ఎన్నుకున్నాడు, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకే. అయితే మనుషులు ప్రమేయం లేకుండానే వాళ్ళంతా నిలబడ్డారా? అవును. ఒక వ్యక్తి మాత్రం తనకు తానుగా న్యాయాధిపతిగా అనుకున్న వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు. ఇక్కడ ఒకసారి 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి, న్యాయాధిపతుల గ్రంథం. ఆ కాలంలో యెహోవా వీరు దోచుకొని వారి అయితే వారు ఇంకా పితరులు మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటిని నమస్కరించిరి. అదే అంటే ఇక్కడ మనం చూసినప్పుడు న్యాయాధిపతులు యెహోవా వారికి న్యాయాధిపతులను లేపెనని ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందని అంటే, ఏదైనా కొన్నిసార్లు దుశ్చర్య కనపడినప్పుడు మన కన్నులకు ఎవరు చెప్పకముందే మనంగా సిద్ధపడతాం. అయితే ఇలాగా అదే అంటున్నాం కదా, అవైలబిలిటీ, ఎవరైతే వారు సిద్ధ మనస్సు కలిగి వస్తూ ఉన్నారో వారు లేపబడేటటువంటి వారిగా, వాళ్ళు యెహోవా వారిని రేపును అనేటటువంటి మాట కొన్నిసార్లు కొంతమందిని గూర్చి మనం చూస్తాం. ఇక్కడ కూడా కేవలం ఇందాక మన సంసోను విషయంలోనే కాదు కానీ ఆయన ఒక్కరి విషయంలోనే అలా జరుగుతుంది. కానీ మిగిలినటువంటి వారందరూ కూడా యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలు రాజు లేకపోవడము, వీళ్ళు మొరపెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మమ్మల్ని పాపములో, శిక్షలో, పశ్చాత్తాపపరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు కలిగినప్పుడు దేవునికి సన్నిధిలో మొరపెట్టినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి వారిని ఒక్కొక్కరిని వాళ్ళలో దేవుడు రేపేటటువంటి వారిగా ఉండి వారిని సిద్ధపరిచాడు. ఇప్పుడు అదే మనము గిద్యోను విషయంలో అదే చూస్తున్నాం కదా. ఈ తప్పించుకోవడానికి ఎన్నో మాటలు మాట్లాడాడు గిద్యోను. నేను నా గోత్రం చిన్నది ఇలా చెప్పినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది అప్పుడు దేవుడు మాట్లాడు వారితో.
దేవుడని చెప్పి గ్రహించటానికి కూడా అతనికి లేదు. కానీ అందుకని అన్ని పరీక్షలని గిద్యోను పెట్టారు. అయినప్పటికీ కూడా దేవుడు తనని నిలబెట్టుకొని గొప్ప విజయాన్ని కూడా ఇచ్చారు. అందుకని ఇక్కడ నాయకులుగా ఉండేవాళ్ళు, మార్గదర్శకులుగా ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా దేవుని మరి అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి మరి రేపబడినటువంటి వారిగా ఉండేటటువంటి వారిగా మనము ఆలోచన చేసుకోవాలి. అంటే ఎవరి కోసం కూడా ప్రత్యేకంగా వీళ్ళే ఉండాలి, సిసెరా ఇక్కడ ఉండేటటువంటి దెబోరాయే ఉండాలి, ఇలాగ మనం అక్కడెక్కడ కూడా మనకు కనిపించదు. కాబట్టి దేనికి ఇదంతా ఎవరైతే విధేయులుగా ఉన్నారో, ఎవరైతే మరి దేవునికి లోబడి తన ప్రజల పట్ల, ముఖ్యంగా దేవుని ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి మరి కార్యం జరిగించాలని ఎవరికైతే తృష్ణ ఉందో దేవుడు వారిని బలపరుచుకొని నిలబెట్టుకుంటున్నటువంటి విషయం కూడా మనం అవగాహన చేసుకోవచ్చు అన్నమాట. ఫైన్ అన్న మీ వాయిస్ చెప్పండి. ఇది ఇప్పుడు గిద్యోనికి 70 మంది పిల్లలు ఉంటారు కదన్న. ఇప్పుడు వాళ్ళ విషయంలో గిద్యోను అయితే దేవుణ్ణి వెంబడించాడు, బానే ఉంది. అయితే అతను చేసిన ఏపోదుని బట్టి తన పిల్లలు ఇట్లాగా అయిపోయింది అని చెప్పేసి ఉండేది కదన్న. ఇప్పుడు అంటే వాళ్ళంతా కూడా అందరు కలిపి అంటే ఒక్క అతను లేచి మిగతా అందరినీ చంపేయటం, అక్కడ ఒక డిజాస్టర్ని మనం చూస్తాం కదా. ఆ డిజాస్టర్కి అంటే నాకు ఎప్పటి నుంచి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, గిద్యోను ఆల్రెడీ వెంబడిస్తున్నాడు కదా, కానీ తన పిల్లల సిచ్యువేషన్ ఎందుకని అంత భయంకరంగా అయిపోయింది? అక్కడ ఒక మాట మెన్షన్ చేస్తుంది, ఏపోదు చేయించాడు దానివల్ల జరిగింది అని చెప్పి సంథింగ్. అది నాకు అర్థం కాలేదన్న ఆ పాయింట్. అదే అవును. ఇక్కడ మనం చూసినప్పుడు నాయకత్వపు లేమి మనకి కనిపిస్తుంది. మనం ఇంతవరకు యెహోషువ గ్రంథం కూడా చూసినప్పుడు యెహోషువ ఉండగానే ఒక నాయకుడు లేపబడడం అనేది మనం చూడలే. తర్వాత మోషే తదనంతరం యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నాయకులు ఉంటుండగా అందుకనే వాళ్ళ యొక్క నడిపింపు ఉండేటటువంటి సమయంలోనే నాయకులను సిద్ధపరచడం అనేది లీడర్షిప్ క్వాలిటీస్. ఇక్కడ కూడా సమూయేలు గురించి మనం చూసినప్పుడు సమూయేలు ఎంత గొప్ప మరి ఒక ప్రవక్తగా ఉన్నాడు వాళ్ళకి, ఇశ్రాయేలీయులకు. ఇంకొక చూసినట్లయితే ఒక మంచి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ ఎంత గొప్ప ప్రవక్త, ఎంత మంచి న్యాయాధిపతి, వారి పిల్లల విషయం వచ్చేసరికి మాత్రము ప్రజలందరూ కూడా మొరపెడతారు, బాబు నీ పిల్లలు నీ వంటి వాళ్ళు కాదు, వాళ్ళకు ఒక నమస్కారం, వాళ్ళని మాకు మమ్మల్ని మీద వేలబడి చేసేటట్టుగా ఉంచొద్దు అని చెప్పి. అందుకనే మరి సౌలు కూడా రాజుగా చేయబడతాడు. ఇక్కడ గిద్యోను విషయంలో కూడా 8వ అధ్యాయం 27 వచనాలు చూసినప్పుడు ఇది చూస్తే ఇంతకీ ఏఫోదు అంటే ఏంటి? ఒక ప్రధాన యాజకుడు ధరించేటటువంటి ఒక వస్త్రం కదా. ఇది గిద్యోను చేసింది దేవుడు ఆజ్ఞాపించిన విధంగా చేశాడా అంటే మేబీ అది కాకపోవచ్చు అన్నమాట. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజలు దేవుని స్థానంలో ఆ ఏఫోదును మరి పెట్టేటటువంటి పరిస్థితిగా మారిపోయింది. కాబట్టి అది విగ్రహారాధనకు నాందిగా పలికేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే శిక్ష అనేది గిద్యోను అనుభవించవలసినటువంటి పరిస్థితి. ఇక్కడ దేవుడు తన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. అందుకని వస్తువులు, ఇప్పుడు ఇందాక మనం ఏంటవి గుర్రాల యొక్క కాళ్ళు కింద వాళ్ళు కత్తులతో కోసి గుర్రాలను గుదుములు ఉంటాయి కదా కాళ్ళు కింద, వాటిని కోసివేసిన తర్వాత ఇది ఎందుకు దేవుడు అలా చెప్పాడు అని అంటే, గుర్రాలకు వాటి యొక్క కాళ్ళను కాళ్ళకి మధ్యలో
ఉండేటటువంటి గుది నరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కోసివేయమని చెప్తాడు. యుద్ధం జరిగిపోయిన తర్వాత, యుద్ధంలో విజయం వచ్చిన తర్వాత. ఎందుకోసం దేవుడు అలాగా అంత ఈ విధంగా మాట్లాడాడు అని అంటే, ఇప్పుడు యుద్ధంలో వచ్చినటువంటి విజయం దేవునిది. దేవుడు ఉండబట్టి విజయం వచ్చింది. కానీ వాళ్ళు అనుకోవచ్చు ఈ యుద్ధాల వలన, ఈ యొక్క గుర్రాల వలన మాత్రమే మేము విజయం పొందుకున్నాం అని అనుకోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడనంటే, వాళ్ళ గుది నరాలను గుర్రాల యొక్క గుది నరాలను కోసివేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగనే మరి వాళ్ళు కూడా చేశారు. ఇక్కడ కూడా ఏఫోదును బట్టి చేసినటువంటిది దేవుడు మరి ఏ రకంగా వారిని నడిపించాడు. వీళ్ళు చేసేది ఏంటి అంటే, గిద్యోను యొక్క విషయంలో మనం చూసినప్పుడు ఇతడు తనకు చెందినటువంటి ఇక 70 మంది కుమారులు కూడా అబీమెలెకు, తన కుమారుడికి అబీమెలెకు అనేటటువంటి ఒక పేరు పెట్టాడు. దీనికి అర్థం ఏంటి? నా తండ్రి రాజు అని అర్థం అంటారు. ఇది గిద్యోను హృదయంలో రాజ్యాస్య ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఒక దైవజనుడు లేకపోతే ఒక కామెంటేటరు చెప్పినటువంటి అంశం. అబీమెలెకు అంటే అర్థం నా తండ్రి రాజు. ఇప్పుడు ఎవరు రాజు? ఎవరి వలన యుద్ధం జరిగింది? గిద్యోను ఎటువంటి పరిస్థితుల నుండి దేవుడు వారిని బయటికి తీపించాడు, ఎన్ని పరీక్షలు పెట్టాడు దేవునికి. ఇవన్నీ మరి మర్చిపోయేటటువంటి మనస్తత్వము గిద్యోనుకు ఒకవేళ ఉండొచ్చేమో. మనము తీర్పు తీర్చి లేకపోతే తక్కువ చేసి మాట్లాడకూడదు. కానీ ఈ 70 మంది సహోదరులను మరి అతడు చంపించటము, తానే రాజుగా ప్రకటించుకోవడం, ఇశ్రాయేల్లో హింస, రక్తపాతం అనేది పెరిగిపోయింది. కాబట్టి అబీమెలెకు తన సహోదరుల్ని చంపినట్లుగా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది గిద్యోను కుటుంబంపై వచ్చినటువంటి ఇది పరిస్థితులు. అయితే దీని అంతటికి కారణం ఏంటంటే, తండ్రి అయినటువంటి గిద్యోను రాజీ పడిపోయేటడం వల్ల పిల్లలేమో పతనం అయిపోయే పరిస్థితులు. దేవుని మహిమను కాపాడలేదు గిద్యోను. ప్రజలకు ఏఫోదును వైపు మళ్లించాడు. దేవుని వైపు మళ్లించవలసినటువంటి వాడు ఏఫోదు వైపు మళ్లించాడు. కుటుంబాన్ని ఆత్మీయంగా బలంగా నిలపలేక ఫలితము శూన్యముగా కనిపిస్తుంది. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, చిన్నదిగా మనం రాజీ పడినా సరే అది పెద్దగా విపత్తు తీసుకొస్తుంది. అంటే మనం చిన్నదే కదా, వచ్చిన సమస్య ఏం లేదు అని అనుకుంటాం. కానీ అది చాలా పెద్ద తప్పుకు దారితీస్తుంది. కాబట్టి ఒక నాయకుడు అనబడినటువంటి వాడు తన తరాలను ప్రభావితం చేయాలి తప్ప రాంగుగా వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మహిమ ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండిపోవడానికి లేదు. గిద్యోను మొదట వినయంగా ఉన్నప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి గౌరవముగా నిలుపుకోలేకపోయాడు. తన యొక్క క్రీస్తును వెంబడించలేక దేవుని పట్ల మరి ఆ గౌరవాన్ని కనపరచలేనట్లుగానే ఉంటూ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ అసంపూర్ణమైనటువంటి నాయకుడిగా గిద్యోను మనం చూస్తాం. కాబట్టి ముగింపు మనకు చూస్తే ఇది ప్రారంభము కాదు, కానీ మంచి ముగింపు కూడా అవసరం. ఎందుకనంటే తన జీవితం ఎలా ప్రారంభించాడు? దేవుడు మంచిగా ప్రారంభించాడు. తను దేవునికి పరీక్షలు పెట్టినప్పటికీ కూడా దేవుడు అన్నిటినీ కూడా ఆన్సర్ చేసి తను బలపరిచాడు. కానీ తన ముగింపుకు వచ్చేసరికి మాత్రము తన ఇష్టం నెరవేర్చుకున్నాడు. చివరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరైనా సరే ఆరంభం బాగుండే కాదు, అంతం వరకు కూడా దేవునిలో ఉండి నమ్మకంగా కొనసాగిన వాడికే దేవుడు మెప్పునిస్తాడు, ఘనతనిస్తాడు అనేటటువంటి విషయం కూడా గిద్యోను పాఠం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయండి? సాటిస్ఫాక్షన్ అయినా ఇంకేమైనా క్రాస్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది 19th కంప్లీట్ గా chaotic situation పరిస్థితి లాగా చాలా 19th చాప్టర్ నుంచి ఓకే 19th చాప్టర్ నుండి 21 చాప్టర్ వరకు ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉంటుంది కదా. వీడు వెళ్ళి వేరే పెళ్లి చేసుకోవడం, చనిపోవడం, లైక్ అదంతా కూడా
అంటే ఎందుకని అట్లా ఆ విషయం జరిగింది అని ఆవిడ తప్పు చేయడం వల్ల దేవుడు అట్లా అనుమతించారా? లేకపోతే బెన్ అది వీళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా అది ఓకే. అన్న క్వశ్చన్ ఇక్కడ అర్థమైందా? అదే అమ్మా 19 నుండి 21 వరకు ఆ అధ్యాయాల్లో మనకి ఏం కనిపిస్తుంది అన్నారు? హలో అదే అన్న. అదే డేవిడ్ వెళ్లి ఒక చేసుకోవటం, ఆవిడ ఇంటికి వెళ్ళిపోవటం, మరలా ఆవిడ అదే ఉపపత్నిని చేసుకున్నారు అని చెప్పేసి ఉండిద్ది కదన్న ఆ చాప్టర్లో 19 చాప్టర్లో ఉండిద్ది. ఇంకా అది ఆవిడ్ని తీసుకొచ్చుకుంటానికి వెళ్ళి మధ్యలో దారిలో వాళ్ళు ఒక ప్రాంతంలో ఆగితే అక్కడ సేమ్ లోతు సిచ్యువేషన్ ఎట్లా జరిగిందో అట్లాంటి సిచ్యువేషన్ మరలా ఇక్కడ కూడా జరిగినట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆవిడ్ని చంపి 12 ముక్కలుగా చేసి ఇట్లాగా పంపిస్తారనని కొంచెం ఒక క్రైమ్ సీన్ లాగా కనిపిస్తుంది కదా ఇదంతా కూడా. ఇదంతా ఎస్ అదే ఈ యొక్క చూసినప్పుడు ఇందులో సొదొమలో ఉండేటటువంటి సిచ్యువేషన్ లాగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇశ్రాయేలీలు ఎలా మారిపోయారంటే సొదొమలో ఉండేటటువంటి ప్రజల్లాగా అన్యుల కంటే ఘోరమైనటువంటి అధ్వాన్నమైనటువంటి స్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. నైతికమైనటువంటి పతనం. ఎందుకనంటే అక్కడ దినములలో రాజు లేడు కాబట్టి ప్రతి మనుషుడు తన దృష్టికి సరైనదే అనుకున్నట్టుగా చేస్తూ ఉన్నాడు. కానీ అది ఎంతగా వాళ్ళని ప్రభావితం చేస్తుంది అనేటటువంటి విషయము అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే జరిగినటువంటి సంగతి ఏంటంటే ఇశ్రాయేల్ గోత్రాలు చేసినటువంటి పాపాన్ని బట్టి శిక్షించాలని నిర్ణయించుకున్నారు అన్నమాట. వాళ్ళు బెంజమిన్ ట్రైబ్ ఏదైతే ఉందో ఏమనుకున్నారంటే ప్రజలను కాపాడాలి అని చెప్పి వాళ్ళల్లో ప్రజలను కాపాడవలసింది పోయి వాళ్ళల్లో వాళ్ళకే అంతర్గతమైనటువంటి యుద్ధం, ఇన్నర్ బ్యాటిల్ అనేది వాళ్ళ మధ్యలో జరిగింది. అయితే ఈ యొక్క ఏం జరిగింది? బెన్యామీన్ గోత్రం చేసినటువంటిది అని అంటే పాపం చేసే వాళ్ళని అప్పగించలేదు, కానీ దాంతో మొత్తం గోత్రం అంతా నాశనం చేయడానికి వాళ్ళే కారకులయ్యారు. దేవుని ప్రజలు దేవుని మార్గంలో మనము నిజంగా లేకపోతే ఒకరికొకరము మనకు మనమే నాశనం అవ్వపోతాం అనడానికి ఇదొక నిదర్శనం. ఇప్పుడు ఈ చేయాల్సినటువంటి పనిని చేయకుండా మరి విచ్చలవిడితనం అనేది మన జీవితాల్లో ఉంటే మాత్రం దేవుడు ఊరుకోడు. అందుకనే బెన్యామీన్ గోత్రం దాదాపుగా అంతరించిపోయినట్టుగా చూస్తాం అందులో. అందుకని ఏమవుతుందంటే ఇతర పట్టణాలను నాశనం చేసే వాళ్ళుగా యువతులను మరి బలవంతంగా తీసుకురావడము, ఇవన్నీ దుశ్చర్య, చాలా కామక్రీడలు వారి యొక్క జీవితాల్లో ఉండటము, విచిత్రమైనటువంటి నిర్ణయాలను వారు తీసుకోవడం అనేది చూస్తాం. ఇదంతా ఏం చూపిస్తుంది అని అంటే మానవ జ్ఞానము, దేవునితో ఉండేటటువంటి జ్ఞానము లేకపోవడం. ఎవరికి నచ్చిన విధంగా ఇందాక మనం లాస్ట్ వచ్చిన చదువుకున్నట్టుగా మనుషుల జ్ఞానం వేరే, దేవుని జ్ఞానం వేరే. దేవుడు లేకపోతే మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనటానికి ఇదొక నిదర్శనం. ఎంతగా మనిషి దిగజారిపోతాడు, దేవుడు లేకపోతే ఎంతగా మనిషి భ్రష్టత్వం అవుతాడు అనటానికి కూడా ఇది మనకి చెప్పొచ్చు మాట. కాబట్టి ఒకటి మనకి యొక్క న్యాయాధిపతుల గ్రంథము ఉండేటటువంటిది ఏంటంటే రాజు లేకపోవడమే దీని అంతటికి కారణం. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వెళ్ళటం, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు జీవితాలను మలుచుకోవడం, చివరికి వచ్చేసరికి శాపకరమైనటువంటి బ్రతుకులు, ఇవన్నీ కూడా. నైతికత, దేవుడు లేకపోతే నైతికత అనేది లేకుండా పోతుంది. దేవుడు లేకపోతే నాయకత్వపు లేమి కనిపిస్తుంది. దేవుడు లేకపోతే మరి అనేక రకాలైనటువంటి చెడు మన హృదయాల్లో ఉంటుంది అనడానికి మనకి ఈ యొక్క అధ్యాయంలో ఉండేటటువంటి మాట. థ్యాంక్స్ అన్న.
ఓకే. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలుంటే గనుక మనం ఫైనల్ ప్రేయర్ తీసుకుందాము. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లేడమ్మా చెప్పు. ఒకనాడు ఎలా అంటే ఎంత సమయం అది? ఒకనాడు ఎలా అదే యెహోషువలో ఆగిపోతాడు కదా సార్. ఒకనాడు అంతే కదా సార్. అదే ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగాను. సైంటిఫికల్గా అది నిరూపించబడినటువంటి కూడా ఉన్నాయి. అది మీరు ఏదైనా సేకరించగలిగి పెడితే అది తర్వాత మీకు పోస్ట్ చేస్తా. అది గిబియోన్లో సూర్యుడు ఆగిపోయినటువంటి పరిస్థితులు సైంటిఫికల్ రీజన్స్ అనేవి కూడా ఉన్నాయి. అది కొంచెం మనం ఎక్కడైనా సేకరించి దాన్ని పెట్టగలిగితే చూడండి. లేకపోతే నేను కృపకు పంపిస్తాను, తను మీకు పంపిస్తున్నాము. లేకపోతే తర్వాత తనే చెప్పడం జరుగుతుంది. లేకపోతే నేను ఇంకా మరలా రూతు గ్రంథం చెప్పినప్పుడు దాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తే దానికి నేను చెప్తాను. సార్ అలాగే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? సార్ నాకు ఒక మళ్ళీ చెప్పండి అమ్మా. ఇశ్రాయేలు కనాను దేశంలో మరి యేసు నీటిని ద్రాక్ష రసం ఇది ఒకటే దేశం సార్. అది ఇది కనాను, అదేంటది కానాను ఊరిలో జరిగినటువంటి సంఘటన. ఊరు పేరు అది, ఇది ప్రాంతము పేరు, ఇది దేశం. అవును, భూభాగం ఇదంతా కూడా. అది ఒక చిన్న ప్రాంతం అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే రాసి పంపించండి. అలాగే నేను ఇచ్చిన క్వశ్చన్స్ కి 10 కొంతమంది రాసి పంపించారు. చాలా వందనాలు.